to Daily News Analysis with Bharat. అధ్యక్ష ఎన్నిక తెలంగాణ బీజేపీలో ముసలం పుట్టించింది. రామచంద్రరావు ఎన్నికతో పదవి ఆశించిన నేతలు అలకబూనారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో మరింత కలకలం రేపారు. తెలంగాణ బీజేపీ బడా లీడర్లు రాజాసింగ్ రాజీనామాను లైట్ తీసుకుంటున్నా ఆయనకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. రాజాసింగ్ పోతే పాత బస్తీలో ఓవైసీ బ్రదర్స్ తో ఫైట్ చేసేదెవరని క్వశ్చన్ చేస్తున్నారు. బీజేపీ క్యాడర్ అడుగుతున్నట్లు రాజాసింగ్ పోతే హైదరాబాద్ లో బీజేపీకి దిక్కెవరు, బీజేపీ హైకమాండ్ ఏం చేయబోతోంది? దీనిపై ఎడిటర్ భరత్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో నిజంగానే కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రాజాసింగ్ పై పోస్టులు పెడుతున్నారు. కానీ పెద్దవాళ్ళు ఎవరు దీని మీద రియాక్ట్ అయినట్టు కూడా కనిపించడం లేదు. సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? అంటే ఇప్పుడు రెండు విషయాలు, నాట్ ఓన్లీ రాజాసింగ్, ఓకే, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వ్యక్తి ఎంపిక, రామచంద్రరావు ఎంపిక ప్లస్ రాజాసింగ్ రాజీనామా, తదనంతర పరిణామాలు. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి ఈ రెండు మూడు అంశాల మీద చాలా తీవ్ర వ్యతిరేకత రాష్ట్ర నాయకత్వం మీద ప్లస్ జాతీయ నాయకత్వం మీద కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో దశ దిశ ఏంటి భారతీయ జనతా పార్టీది? ఎందుకంటే 8 అసెంబ్లీ సీట్లు గెలిచింది, అంతలో 6 నెలల్లో పీకపై 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. సంవత్సరం వరకు కొత్త అధ్యక్షుడిని ఎన్నిక జరగలేదు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక వల్ల ఊపు వస్తుంది పార్టీ దానికి అని అందరు భావించారు. కానీ ఆ విధంగా జరగలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఊపు రాలేదు. బట్ ఇప్పుడు కొత్త పాతల కలయికగా పార్టీ ఉండబోతుందా? ఇప్పుడు మీరు అన్నట్టు రాజాసింగ్ రాజీనామా మీద స్పందించలేదంటే ప్రెస్ మీట్ పెట్టించి పోతే పోనీ అన్నట్టు తిట్టించారు. అట్లా కాకుండా ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు ఈ క్రైసిస్ ను? సో మనం పార్టీ లీడర్స్ అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. మనం క్యాడర్ ఒపీనియన్ తీసుకుందాం. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఫోన్ చేసి వాళ్ళ వాయిస్ వినిపించవచ్చు. మనం ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాం మరికాసేపట్లో. ప్లస్ జాతీయవాద జర్నలిస్టులు, భారతీయ జనతా పార్టీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి రావాలి అని కోరుకునే వాళ్ళతో కూడా మనం ఇవాళ చర్చ నిర్వహించబోతున్నాం. ఎందుకంటే లీడర్స్ ఏమున్నా వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు. బట్ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయవాద జెండా ఇక్కడ ఎగరాలి తెలంగాణలో అని అనుకునే వాళ్ళు ఏమంటారు కూడా వాళ్ళతో కూడా చర్చిద్దాం. మనతో పాటు చాలా మంది జాతీయవాద జర్నలిస్టులు ఇవాళ జాయిన్ కాబోతున్నారు. ముందుగా సాయి గారు, జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు, అదేవిధంగా దేవిక గారు ఉన్నారు, అదేవిధంగా రాకా సుధాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సాయి గారు నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్ ఎట్లా చూస్తారు? ఒకటైతే లాస్ట్ 2-3 డేస్గా అంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే భారతీయ జనతా పార్టీ క్యాడర్ అయితే సరిగా రిసీవ్ చేసుకోలేదు, ట్రోల్ చేస్తున్నారు అందరినీ. ఎట్లా ఇప్పుడు వాళ్ళని శాంతింపజేయడం ఎట్లా, జరిగిన పరిణామాల్ని క్యాడర్కి అర్థమయ్యే విధంగా చెప్పడం ఎట్లా? ఇక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో పుట్టి భారతీయ జనతా పార్టీలో పెరిగినటువంటి కార్యకర్త ఎవడు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇదంతా అభిమానులు అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద అభిమానం పెంచుకున్నటువంటి సోషల్ మీడియా వ్యక్తులు వీళ్ళు భారతదేశం బాగుపడాలి ఇట్లాంటి కోరికతో ఉండేటటువంటి వీళ్ళకి ఆర్ఎస్ఎస్ విధానం అంటే ఏంటో భారతీయ జనతా పార్టీ విధానం అంటే ఏంటో తెలియదు. కాబట్టి వీళ్ళు వ్యక్తి పూజకు అలవాటు పడ్డారు. భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇక్కడ ఒక పాయింట్, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు, ఓన్లీ ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. సంఘ దానిలో పనిచేసిన వాళ్ళు, సోషల్ మీడియాలో అభిమానం పెంచుకున్న వాళ్ళు ఓట్ చేస్తేనే కదా. ఇప్పుడు మరి అసెంబ్లీ ఎన్నికలు చూసాం, తెలంగాణలో 14% వచ్చింది, అంతకుముందు 6%. కానీ పార్లమెంట్ వచ్చేసరికి 30%తో కాంగ్రెస్ తో ఎన్ని సీట్లు రావాలో అన్ని గెలిచారు. ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే 37-38% ఓటు రావాలంటే పాత కార్యకర్తలు ఫుల్ టైం ఇంకా మేము ఏం చేసినా బీజేపీకి ఓటేస్తాం అనే వాళ్ళు సరిపోదు కదా. ఈ సోషల్ మీడియా టైగర్స్ కూడా కావాలి కదా, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా. దానికే మనం ఒక స్థాయికి పోయాక ఒక ఇగోస్ పెరుగుతాయి. మనం 4 పోస్టులు పెట్టి 4 లైకులు వచ్చి 4 కామెంట్లు వచ్చి 4 షేర్లు రాగానే వచ్చే వాళ్ళు కాదు ఒరిజినల్ కార్యకర్త. భారతీయ జనతా పార్టీ ఒక విధాన నిర్ణయం తీసుకుంది అంటే దాని వెనకాల ఒక మూలం ఉంటది అన్నటువంటిది కనిపెట్టగలిగిన వాడు నిజమైన కార్యకర్త అవుతాడు.
ఇప్పుడు వేసిన 35% ఓటర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు, విధానం తెలిసినటువంటి వాళ్ళు, అది వస్తే బాగుపడతామని తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళు వీళ్ళ పోస్టులు చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వచ్చాం, వీళ్ళ పోస్టుల వల్లే వాళ్ళందరూ మారల. వాళ్ళందరి మనసులో ఉన్న ఆలోచనలకు వీళ్ళు ఒక పార్ట్ అయ్యారు కానీ వీళ్ళ వల్ల వాళ్ళు మారలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు అసలు రామచంద్రరావుని వ్యతిరేకించడానికి ఏంటి కారణం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర ఉన్నారంటే ఆయన బయట నుంచి వచ్చాడు, లోపల అందరినీ కలుపుకెళ్ళడం అనేటటువంటిది కొంత టైం తీసుకుంటుంది. అలాగే పార్టీలో అరవింద్, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి పోటీ పడ్డారన్నది కూడా పేపర్లలో రాయడమే తప్పించి వాళ్ళు మేము వీళ్ళతో పోటీ పడుతున్నామని నేను ఏమైనా నామినేషన్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారా? రాలేదు కదా. ఇక్కడ పాయింట్ అలా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అనుకున్నప్పుడు ఈ ఇద్దరిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నారనుకోండి, కిషన్ రెడ్డి, లేకపోతే కిషన్ రెడ్డి అందరినీ కలుపుకెళ్ళడానికి ఆయనకి పార్టీ అదే మంత్రి పదవి అడ్డం ఉంది, ఇబ్బంది ఉంది. బండి సంజయ్ కి ఆ మంత్రి పదవికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు అరవింద్ గాని లేకపోతే గనక ఈ డికే అరుణ్ గాని ఈటెల రాజేందర్ పాత వాళ్ళని కలుపుకెళ్లడం కష్టం. అదే సందర్భంలో కొత్త వాళ్ళని కలుపుకెళ్లడం అనేటటువంటిది ఒక ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ ని ఇద్దరి మధ్యన అనుసంధానంగా రామచంద్రరావు లాంటి వాడు పనికొస్తాడు అన్నటువంటిది పార్టీ అధినాయకత్వం ఆలోచించిందని ఎందుకు అనుకోకూడదు? దాంట్లో అతన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ అంటే నేను ఇప్పుడు అవతల వాళ్ళ వాదన పక్షం తీసుకొస్తున్నాను. ఒకటి ఏంటంటే, రామచంద్రరావును ఈటెల రాజేందరు, లేకపోతే ధర్మపురి అరవింద్, రఘునందను, డికే అరుణ వీళ్ళందరూ కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. వాళ్ళని వ్యతిరేకించేందుకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ ఈ ముగ్గురు కలిసి రామచంద్రరావు పేరు తీసుకొచ్చారు. వీళ్ళెవరు కూడా అధ్యక్షుడు అవసరం లేదు. కాకుండా ఈ నలుగురిని, మాకు ఈటెల రాజేందర్ వద్దు, ధర్మపురి అరవింద్ వద్దు, డికే అరుణ వద్దు, రఘునందనరావు వద్దు, ఎందుకంటే వాళ్ళంతా కొత్త, పార్టీ పూర్తిగా మా చేతుల్లో ఉండాలి అంటే వాళ్ళు కాబట్టి రామచంద్రరావు పేరు తీసుకొచ్చారన్నది ఒక అభియోగం. రెండవది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీసీ జపం తెలంగాణలో నడుస్తుంది 42%. మీరు బీసీలకు ముఖ్యమంత్రి అన్నారు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వలా. ముఖ్యమంత్రి అంటే బీజేఎల్పీ లీడర్ ఇవ్వలేదు. కేంద్ర కేబినెట్ మంత్రిగా రెడ్డి లీడర్ ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష కూడా ఇచ్చారు. రేపు బీసీ సంఘాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమంటాయి? ఈ రెండు ఇష్యూస్ అడ్రస్ చేయడం కష్టం కదా. మీరు బీసీ ముఖ్యమంత్రి అని బీసీలకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా చేస్తే గనక ఇచ్చారు. సంజయ్కి ఇవ్వచ్చు, ఎంఓఎస్ కేబినెట్ లో లేరు కదా. ఇక్కడ స్ట్రాటజీ ఎప్పుడు కూడా అదే ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని సీఎం చేసినప్పుడు ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు? డి శ్రీనివాస్. అట్లాగే ఇప్పుడు అదెందుకు అనుకోకూడదు? ఈటెల రాజేంద్ర లేకపోతే కనుక బీసీ నాయకుడిని సీఎం చేయడం కోసం ఇక్కడ ఈ టైంలో రామచంద్రరావు లాంటి వాళ్ళు ముందు పెట్టారని ఎందుకు అనుకోకూడదు? సీఎం చేసినప్పుడు పీసీ చేశారు, సీఎం లేదు కదా, ఇప్పుడు సీఎం అవకాశం లేదు కదా, ఎప్పుడో చేస్తారు. చూడండి, నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి చెప్పాడనినో, బండి సంజయ్ చెప్పాడనినో, లేకపోతే ఇంకోళ్ళు చెప్పారని వాళ్ళ అధినాయకత్వం మారిపోయేటట్టయితే వాళ్ళ మాటలే ఇష్టం వచ్చినట్టు నెగ్గాయి కదా. వాళ్లే నానా తెప్పులు పడ్డారు వాళ్ళ పదవుల దగ్గరను వాటిట్లో. బీజేపీ అధిష్టానం అనేది బ్రహ్మ పదార్థం. అక్కడ దాన్ని సృష్టించిన వాళ్ళకి మాత్రమే తెలియాలి అదేం చేస్తారన్నాడు. ముందు దాన్ని తిడతారు ప్రతి ఒక్కళ్ళు, ఆ తర్వాత సక్సెస్ అయ్యి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో సీఎం మార్చినప్పుడు తెట్లేదా? లేకపోతే తెలంగాణలో బండి సంజయ్ మార్చి కరెక్ట్ చేశారో బీజేపీ అధిష్టానం? బండి సంజయ్ కరెక్ట్ గా ఆ రోజున ఇదే, ఇప్పుడు ఎవరైతే పార్టీని బాగు చెయ్యాలనుకుంటున్నోళ్ళు పార్టీని జడగొట్టారు. సరిగ్గా చెప్పాలంటే బండి సంజయ్ని మార్చారన్న దాని గురించి ఆ విషయంలో అధిష్టానం నిర్ణయం తప్పే కదా. ఎట్లా అవుతుంది తప్పు? అప్పుడు బండి సంజయ్ని మార్చకపోతే కనీసం 20-25 సీట్లన్నా అసెంబ్లీలో రాకపోతుండనా? కరెక్టే. ఎవరు చెప్తారు అది? ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు? అదే అప్పుడు చేసిన తప్పు హైకమాండే కదా. ఎవరు జడ్జిమెంట్ ఇస్తారంటున్నది. ఇప్పుడు 25 సీట్లు, మొన్న 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. మరి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే వచ్చింది. కిషన్ రెడ్డి తప్పట్లా, కిషన్ రెడ్డి ఆధ్వర్యమో వాళ్ళ ఇవన్నీ అపరిపక్వతతో ఉండేటటువంటి కార్యకర్తలు మాట్లాడే మాటలు తీసుకెళ్లిపోయి అంటే సార్ బండి సంజయ్, నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ, అపరిపక్వంగా ఆలోచించే వాళ్ళ ఆలోచన ఇదిగో అక్కడ ఈటెల రాజేంద్రతో ఇప్పుడు
ఉన్న కార్యకర్తలు 100 మందిలో 5 పేర్లు నచ్చుతాయండి. 5లో మనకి నచ్చని వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళందరూ పనిమాలిన వాళ్ళు లేకపోతే డమ్మీలు అని కొట్టుకుంటుంటే ఇప్పుడు బండి సంజయ్ ఉన్న 8 సీట్లే వచ్చేవా జర్నలిస్ట్ గా మీ అసెస్మెంట్? 8 సీట్లే వచ్చేవా అధ్యక్షుడిగా? ఇంకో 10 వచ్చి ఉంటాయి అనుకుంటా నేనైతే. ఇంకో 10 గ్యారంటీగా వచ్చాయి అనుకుంటా. 18 సీట్లు అయితే మరి ఒక నిమిషం, ఇక్కడ ఒక పాయింట్ సార్. సారీ మిమ్మల్ని పదే ఇంటరప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కార్యకర్తల యాంగిల్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాను. నా క్వశ్చన్ కాదు, అది కాదు. ఎందుకంటే కార్యకర్తలు ఇవన్నీ సోషల్ మీడియాలో సందేహాలు అడుగుతున్నారు కాబట్టి 8 సీట్లు ప్లస్ 10 అంటే 18 సీట్లు వస్తే గనక ఇవాళ కింగ్ మేకర్ కింగ్ అయ్యేది కదా భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ కి 64 సీట్లు వచ్చాయి. ఆ 10 సీట్లు కాంగ్రెస్ లో పోయినాయి అనుకోండి, కాంగ్రెస్ కి 54 వచ్చాయి అనుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ క్లోజ్ అంటారు కాబట్టి ఏమైనా జరిగేది కదా. 18 సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి, అరే మణిపూర్ లో గోవాలో ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చింది చూశారు కదా. సాంప్రదాయం అయ్యేదని కూడా ఎందుకు అనుకోకూడదు? ఏమంటారు? ఎవరికి మద్దతు ఇవ్వాలా? బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలి. బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు అంటారా? పక్కకి వెళ్ళినట్టు అయిపోతుంది. నేను అనేది బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చేది కవితను అరెస్ట్ చేసినప్పుడు. విలీనమే కవితను చెప్పింది, నేను పార్టీని విలీనం చేస్తాను. భారతీయ జనతా పార్టీ తీసుకుని ఉంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 27 సీట్లు వచ్చి 31 సీట్లు వచ్చినప్పుడు తీసుకుని ఉండాలి కదా బీజేపీ. ఇవ్వలేదు అప్పుడు. ఆమ్ ఆద్మీ 3 అధికారం కోల్పోయింది. ఆమ్ ఆద్మీ ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ ఇవ్వలేదు అప్పుడు, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంది ఆమ్ ఆద్మీ. అదేనేది ఆ రోజున భారతీయ జనతా పార్టీకి 31 వచ్చి తీసుకోలేదే. కాంగ్రెస్ నుంచి 2 యువతలకు వచ్చేస్తానన్నా కూడా వాళ్ళు అట్లా మైనార్టీ ప్రభుత్వాలు నడపాలనుకుంటే కనుక చాలా నడపచ్చు, చాలా చోట్ల నడపచ్చు. అట్లా నడిపే ఉద్దేశం ఉన్నట్టు కాదు. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తిని గురించి ఆ రోజున ఏది వ్యక్తి పూజకు అలవాటు పడిపోయి అతని కోసం పార్టీని డ్యామేజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ పార్టీ ఎదుగుతున్న ప్రతిసారి కూడా నా ఇష్ట ప్రకారం పార్టీ నడవట్లేదు, నాకు నచ్చిన నాయకుడు ఇక్కడ అభ్యర్థిగా దొరకట్లేదని చెప్పేసి అధ్యక్షుడు అవ్వట్లేదనేసి నా భుజం మీద చేసేవాడు అధ్యక్షుడు అవ్వాలి, నన్ను గుర్తించేవాడు అధ్యక్షుడు అవ్వాలి. అది నాకు ఈటల రాజేందర్ నచ్చితే నేను డీకే అన్నది తిడతా, లేకపోతే నాకు గనక బండి సంజయ్ నచ్చితే గనక ఈటల రాజేందర్ తిడతా. ఇది కార్యకర్త ఎట్లా అవుతారు వాళ్ళు? అక్కడే పార్టీని వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఎదిగే పార్టీని ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు అంగీకరిస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారం కాంగ్రెస్ ఓటు చేశారు, లేకపోతే వాళ్ళెవరు కమ్యూనిస్టులు చేశారో, లేకపోతే కనుక బీఆర్ఎస్ చేసిందంటే ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళు ఈ పోస్టులు పెడితే దాంట్లో వీళ్ళందరూ దూరిపోయి వీళ్ళ ఫీలింగ్స్ అక్కడ వ్యక్తం చేస్తే వాళ్ళు వాళ్ళ నాయకత్వాల విషయంలో వాళ్ళు గొడవ పడట్లా. కేటీఆర్ గురించినో, రేవంత్ మహేందర్ రెడ్డి గురించినో, వీళ్ళు మాత్రం వీళ్ళ పార్టీలో అధ్యక్షుల స్థానాల గురించి నెగిటివ్ కామెంట్ చేస్తుంటే వాళ్ళ ట్రాప్ లో పడినట్టు కదా. ఓకే దేవిక గారు, దేవిక గారు జాతీయవాద జర్నలిస్ట్ గా ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి? జరుగుతున్న పరిణామాలు, కార్యకర్తలు కరెక్టా, సోషల్ మీడియా కరెక్టా, హైకమాండ్ కరెక్టా, రాష్ట్ర లీడర్షిప్ ది కరెక్టా, లేదా సాయి గారు చెప్పిన జర్నలిస్ట్ సాయి గారు చెప్పిన దాని ప్రకారం బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకోవాలి? అది కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు సాయి గారు చెప్పింది కరెక్ట్. సోషల్ మీడియాలో ఉన్న ఒకరిద్దరు అది కూడా తగ్గుతుంది. నాకు తెలిసి నిన్న ఉన్నంత ఊపు లేదు. అంటే పార్టీ బలోపేతమైన కొద్దీ, కొంచెం స్ట్రెంథన్ అవుతున్న కొద్దీ ఉంటాయి. అంటే గ్రూప్స్ అవ్వడం కానివ్వండి, అంటే మా నాయకుడు నాకు దగ్గరగా ఉన్న నాయకుడికి రాలేదని, కొత్తగా ఏంటి ఫైర్ బ్రాండ్ లాంటి లీడర్ కావాలి అంటే, సరే లాంటి ఫైర్ బ్రాండ్ కావాలంటారు. ఏంది రామచంద్రరావు గారిలో ఫైర్ లేదా? అసలు ఏంటి అభ్యంతరం ఏంటి? నారపరాజు రామచంద్రరావు గారి మీద ఏం అభ్యంతరము? కార్యకర్తలు అదెక్కడ చెప్పట్లేదు. అంటే మా లీడర్ కి కాలేదు, ఈటల గారికి రాలేదు, ఈటలకి ఇస్తా అన్నారు రాలేదు, లేదా అరవింద్కి ఇస్తా అన్నారు రాలేదు. ఇందాక సాయి గారు ఒక మాట అన్నారు, మీరే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, మాకు ఈటల రాజేందర్కి వచ్చి ఉంటే బాగుండేదని మీరే పెట్టారు. అనలేదు నేను, మీరే పెట్టారు, నేను చూశాను. ఈటల రాజేంద్ర గారికి ఇస్తారు అనుకుంటున్నారని బ్రాకెట్ లో 7 సార్లు మా ఎమ్మెల్యే అని నేను అది కొంచెం అంటే నేను ఆ ఉద్దేశంతో పెట్టాను. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మీరు గమనిస్తే ముఖ్యంగా ఇప్పుడు సౌత్ లో వాళ్ళు ఎదిగే క్రమంలో నిజంగా వాళ్ళ స్ట్రాటజీ మారింది. ఇప్పుడు మీరు చూస్తే కొత్త అధ్యక్షులు చూస్తే దాదాపు 80% పార్టీలో ఒక అంటే సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళకే ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయినట్టుంది, మనకు అర్థమవుతుంది స్పష్టంగా. నిజంగానే ధర్మపురి అరవింద్ పేరు, ఈటల రాజేందర్ పేరు వినిపించిన మాట వాస్తవం.
అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు ఈ పరిణామాలు చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది. ఇంకా హిమంత బిశ్వ శర్మ పేరు ఆ పేరు తీసుకొస్తే ముఖ్యమంత్రుడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప పార్టీ వేరు, పార్టీ నడపడం వేరు. సర్వానంద సోనోవాల్ బయటివాడే, హిమంత బిశ్వ శర్మ బయటివాడే, ఇద్దరు అస్సాంలో బీజేపీ అధికారులకు. ముఖ్యమంత్రి ఇందాక సాయి గారు కూడా అన్నారు ఈటల రాజేందర్ గురించి అన్నప్పుడు, ముఖ్యమంత్రిగా వాళ్ళు బీసీ సీఎం అనౌన్స్ చేశారు. ఇదే ఈటల రాజేందర్ రేపు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈటల రాజేందర్ కి. కానీ పార్టీని మాత్రం, ఎందుకంటే ఒక మిగతా పార్టీలకు బీజేపీకి అదే తేడా, ఒక సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పార్టీ. అందుకని ఖచ్చితంగా కార్యకర్తలు పురంధేశ్వరికి మీ లాజిక్ కరెక్ట్ అయితే పురంధేశ్వరికి ఎట్లా ఇచ్చారు అధ్యక్ష పదవి? అన్నమలై కూడా అనొచ్చు, మన పక్క రాష్ట్రమే చెప్తున్నా, తెలుగు రాష్ట్రమే చెప్తున్నా. ఆ ప్రయోగాలు కూడా చేస్తున్నారు సౌత్ లో. ఇప్పుడు ఈ టర్న్ చూస్తే మీరు కొత్తగా ప్రకటిస్తున్న అధ్యక్షులను చూస్తే ఎక్కువ శాతం కూడా ఈశాన్య రాష్ట్రాలు మొదలు మొన్న కర్ణాటకలో కూడా, కర్ణాటకలో, మహారాష్ట్రలో, పాండిచ్చేరిలో, నిన్న పుదుచ్చేరిలో కూడా అనౌన్స్ చేస్తారు. ఏపీలో మాధవ్, పివిఎన్ మాధవ్ కూడా తను అంటే ఒక విద్యార్థి రాజకీయాల నుంచి, ఏబీవీపీ నుంచి, బీజేవైఎం నుంచి వచ్చిన నాయకులు. అందుకని అంటే మీరు ఇందాక అన్నారు పార్టీ స్ట్రాటజీ అదా అనిపిస్తోంది. అంటే ఇటు కార్యకర్తలను కాపాడుకోవాలి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అధికారం కన్నా కూడా పార్టీ ముఖ్యం, సిద్ధాంతం ముఖ్యం అనుకుంటూ వచ్చిన పార్టీని 2 సీట్ల నుంచి ఈ స్థాయికి వచ్చింది, వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇంకా 15 ఏళ్లు తిరుగులేదని. ఆ టైంలో కార్యకర్త ముఖ్యం, కార్యకర్తలను కాపాడుకునే పార్టీ, కార్యకర్తలతో ఉన్న పార్టీ బీజేపీ. ఒక మోదీ, వీళ్ళు చెప్పుకుంటారు పార్టీ వాళ్ళు, ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూడా అనుకుంటాం, ఒక సామాన్య వ్యక్తి మోదీ గుజరాత్ సీఎం అయ్యే వరకు కూడా ఎవరికి తెలియదు అసలు. ఆ ఫైర్ కూడా ఎప్పుడు మనకు కనబడలేదు. మోదీ అంటే ఎవరో తెలియదు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యే వరకు కూడా ఫైర్ ఏంటి, ఫైర్ బ్రాండ్ ఏంటి అని తెలియదు. ఒక సన్యాసి ఆయన. యోగి ఆదిత్యనాథ్ అప్పటికి 5 సార్లు ఎంపీలండి, తెలియకుండా ఎంపీ అయ్యాడు. ఆయన సొంత ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఒక బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. బంగారు లక్ష్మణ్. బండి సంజయ్ నిన్న మొన్న చూసాం, ఒక కార్పొరేటర్ నుంచి ఎంపీ అయిన వ్యక్తిని అధ్యక్షుని చేశారు, ఏకంగా కేంద్ర మంత్రిని చేశారు. అంటే అలా అని కొత్త వాళ్ళని వదలట్లేదుగా, కొత్త వాళ్ళని కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం. అంతిమంగా రాజకీయ పార్టీకి అధికారమే పరమావధి, పవర్ లోకి రావడమే వాళ్ళ ఫైనల్ ఇది. అందులో భాగంగా కొత్త వాళ్ళని ఈటల రాజేందర్ గారిని పార్టీ ఎప్పుడు తక్కువ చేయలేదు. ఆయన వచ్చింది కూడా ఇదే నాకు రైట్ చాయిస్ అనుకుని వచ్చారు. ఆయన కూడా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అయితేనే నేను ఉండగలనని ఆయన వచ్చారు, కార్యకర్తలకు దగ్గర అవుతున్నారు. ఎందరో వచ్చారు పోయారు, కానీ ఈటల రాజేందర్ ఇంత ఇముడుతుండడానికి కారణం అంటే ఆయన కూడా ఒక సిద్ధాంతం, అంటే ఏదో ఒక అంటే నా అభిప్రాయం ఏంటంటే ఏదో గాలివాటంగా రాకుండా ఒక సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలు చేసే వ్యక్తి ఎక్కడైనా ఇమ్మడగలుగుతాడనేది ఈటల రాజేందర్ నేనైతే ఉదాహరణ. లెఫ్ట్ నుంచి రైట్, ఒక నిమిషం, లెఫ్ట్ నుంచి రైట్ కు వస్తే బెంగాల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. బెంగాల్లో మొత్తం లెఫ్ట్ క్యాడర్ వచ్చి బీజేపీలో చేరింది కదా, యాక్సెప్ట్ చేశారు కదా. ఈటల అంటే నేను చెప్తున్నా, తులమ్మకు టికెట్ ఇచ్చి గుంజేసుకున్నారు. కాదా మీరు లెఫ్ట్ కాదా? తులమ్మకు టికెట్ ఇవ్వకపోయింది లెఫ్ట్ అని కాదు, అక్కడ టికెట్ ఇచ్చి గుంజేసుకున్నారంటారా చేతిలోంచి. అది కరెక్టా? లెఫ్ట్ నుంచి వాళ్ళు వచ్చి రైట్ లో వస్తామంటే మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప, అది చేస్తామంటే తప్ప. ఇప్పుడు అదే లెఫ్ట్ నుంచి వచ్చి ఒకటే కాదు, 2-3 చోట్ల అట్లాగే అనౌన్స్ చేసి దాదాపు ఇప్పుడు కంటోన్మెంట్ కూడా అట్లాగే రెడీ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు లెఫ్ట్ వాళ్ళు వచ్చి భారతీయ జనతా పార్టీలో రైట్ వింగ్ లో జాయిన్ అవుతామంటే, మేము ఈ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తామంటే అది కరెక్ట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు కూడా, ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇక్కడ ఇదే పాయింట్. ఒక లీడర్ అంటే, ప్రజాప్రతినిధులు అంటే, ఎమ్మెల్యేలు ఎంపీలు, ముఖ్యమంత్రి అంటే ఫైర్ ఉండాలి, దూకుడు ఉండాలి, పరిగెత్తగలగాలి. కానీ పార్టీ అనేసరికి వేరు. బీజేపీ లాంటి పార్టీ, ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ, ఆ పార్టీని నడిపించే నాయకుడికి కొన్ని లక్షణాలు చూస్తారు. సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి. అందులో ఇప్పుడు కొత్త పాత, మున్పటి బీజేపీ కాదు అనుకుంటాం. చాలా సార్లు అంటారు వాజ్పేయి కాలం నాటి బీజేపీ కాదు ఇది, మోదీ అమిత్ షాల కాలం నాటి బీజేపీ అన్నప్పుడు అది కూడా అధికారమే. ఏదేమనుకున్నా పవర్ కావాలి. రాజకీయ పార్టీ, బీజేపీ ఏమో స్వచ్ఛంద సంస్థ కాదు కదా, ఎన్జిఓ కాదు కదా, రాజకీయ పార్టీ, వాళ్ళకి పవర్ కావాలి కదా. అందుకోసము కొన్ని దానికి తగ్గట్టు, కాలానికి తగ్గట్టు మారుతుంది. అందులో భాగంగా మార్పులు చేర్పులు ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటుంది. అందులో ఈటల రాజేందర్ ని చేర్చుకుంది, డికే అరుణ గారిని చేర్చుకుంది, ఇంకా చేర్చుకుంటది. ఇప్పుడు వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల లాభం జరిగిందా? వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల
వచ్చేసరికి మాత్రం పార్టీ ఇంకా ఆలోచిస్తుంది. అందులో సౌత్ లో అంటే ఇప్పటి నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో ఇచ్చారు కానీ ఇప్పుడైతే ఆ పార్టీ వ్యూహం అయితే అదే అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు వరుసగా వాళ్ళకి అనౌన్స్ చేస్తున్నారు కదా అన్ని రాష్ట్రాల నుంచి అధ్యక్షులను అందరినీ కూడా. కేవలం అంటే ఒక అక్కడ ఆ సంస్థలో సంస్థాగతంగా ఒక ఆర్గనైజేషన్ లో ఓనమాలు దిద్దిన వాళ్ళని మాత్రమే పార్టీ బాధ్యతనే తప్పగిస్తున్నారు మనం చూస్తే. ఓకే, సో ఇప్పుడు అదొకటి. సాయి గారు, రాజాసింగ్ పరిస్థితి ఏంటి? రాజాసింగ్ తప్ప, పార్టీ తప్ప, ఏం చేయాలి ఈ విషయంలో? మేబీ రామచంద్రరావు ఆయనతో కూర్చుని సెటిలైట్ చేస్తాడు. రాజాసింగ్ కు అక్కడ స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే గత కొంతకాలం నుండి అసంతృప్తి ఎవరి మీదో ఆయనకి అర్థం కాని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. పార్టీ మీద అసంతృప్తి. ఆయనకి ఏం కావాలి? పార్టీ అధ్యక్ష స్థానం కావాలనుకుంటే ముందుగా ఆ స్టేట్ కమిటీ సభ్యులు. నాకు తెలిసి సార్ ఆయన కావాల్సింది పార్టీ అధ్యక్ష పదవి కాదు సార్, జిల్లా అధ్యక్ష పదవి. అక్కడ 36 జిల్లాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. దాని పరంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి. మిగతా నాయకులు 15 జిల్లాలు పంచుకున్నప్పుడు ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా రాజాసింగ్ చెప్పింది ఇవ్వకపోతే ఎందుకు ఉండాలి పార్టీలో? ఆయన కరెక్టే, మంచిదే, వెళ్తే బెటరే కదా. ఆయన అడిగింది కదే కదా. ఆయన నాకు తెలిసి జిల్లా అంతేనా? దేవిక గారు అడిగింది ఒక జిల్లా అధ్యక్ష పదవినా? ఆయన చెప్పిన వాళ్ళకి జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు. చాలా సందర్భాలు ఎప్పుడు కాదు, ఆయన కొంచెం వెళ్ళిపోయలేదు. అప్పుడు రిలీజియస్ కామెంట్ చేశారని బహిష్కరించారు, వెళ్ళిపోలేదు. ఇష్యూ కాదండి, పార్టీ మీద నెగిటివ్ కామెంట్లు గత 6 నెలల నుంచి ఈ కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ కంటే ఎక్కువ చేస్తున్నాడు ఆయన. కరెక్ట్. నేను అనేది అప్పుడు బహిష్కరించింది రిలీజియస్ కామెంట్స్ తో బహిష్కరించారని చెప్తున్నా. సమస్య ఏంటంటే ముందు పార్టీలో అందరినీ కలుపుకెళ్లే మనస్తత్వం కావాలి. నా అడ్డా నేను రాసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఏదో జిల్లా అడిగాడు, అది కూడా ఇవ్వలేడా ఒక ఎమ్మెల్యే దానికి. మరి అట్లాగైతే కొత్త అధ్యక్షుడు నియమించుకుని ఆ కొత్త అధ్యక్షుడు ఆయనకు కావాల్సిన ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అదే సార్, నేను సాయి గారు, ఇప్పుడు మిగతా నేతలందరూ 5 జిల్లా అధ్యక్షులు పంచుకున్నారు. రాజాసింగ్ కు ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వరు అంటున్నా. ఇదేదో జేబులో డబ్బులు తీసుకుని పంచుకోవడం కాదు. జరిగింది అదే. వాళ్ళు పార్టీ వాళ్ళ బయట వాళ్ళ అధ్యక్షులైన వాళ్ళు పార్టీ వాళ్ళ బయట వాళ్ళే కానీ మరి రాజాసింగ్ ఎందుకు అది ఇవ్వరంటే, రాజాసింగ్ బీజేపీ లీడర్ ఉంటే కనీసం రూమ్ ఇచ్చారా? పార్టీ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు జిల్లా కావాలి. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు, ఓ 4 రోజులు ఆగిన తర్వాత అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టు ఆ జిల్లా కావాలన్నా అడిగితే సరిపోద్ది కదా. ఇంకో క్వశ్చన్ ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కూడా ఇంపార్టెంటేనా, ఓన్లీ పార్టీ అధ్యక్షుడేనా? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడే మెయిన్ అవుతారు. లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అసలు ఏం లేదు, ఇంకా పక్షం పనిచేయాలి. లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కి అసలు ఏం రోల్ ఉండదు. ఇప్పుడు పార్టీలో ఏముంటుంది? ఇప్పుడు కాదు నేను అనేది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు. అంటే లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కు పార్టీ ఆఫీస్ లో ఒక రూమ్ కూడా ఇవ్వరు. 50 రూమ్లు ఉంటాయి కానీ వాళ్ళకంటే రూమ్ కూడా అలొకేట్ చేయరు. ఇది ఒక తెలంగాణలోనే ఉంది, మిగతా రాష్ట్రాలు ఎక్కడ లేదు. అడగండి దేవిక గారు, ఉందా రూమ్? లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం రూమ్ అన్నది నేను కూడా చూడలేదు. లెజిస్లేచర్ పార్టీ క్యాండిడేట్ కి లెజిస్లేచర్ లో ఉంటది. పార్టీ ఆఫీస్ లో కూడా ఇస్తారు, స్టేట్ పార్టీ ఆఫీస్. భరత్ గారు ఆయన అడిగారు ఇప్పుడు లెజిస్లేటర్ పార్టీ, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు అన్నారా మీడియాకు వచ్చి నాకు ఒక రూమ్ ఇవ్వలేదు, ఒక అవమానం జరిగింది లేదా నాకు పార్టీలో సరిగా లేదని ఏమన్నా మీడియా ముందుకు వచ్చి ఏమన్నా చెప్పారు? వాళ్ళ ఇష్టం. చెప్పారు ఆయన చెప్పారు. అంతకుముందున్న రఘునందన్ చెప్పారు, రాజారావు చెప్పారు. అసలు పోయిన టర్మ్ లో మీకు సర్ప్రైజ్ చెప్తాను. రాజాసింగ్ ను బహిష్కరించిన తర్వాత పోయిన టర్మ్ 5లో బీజేపీ లీడరే లేడండి. 2 సంవత్సరాల పాటు ఈటెల రాజేందర్, రఘునందన్ ఉన్నారు. ఎవరో ఒకరిని అపాయింట్ చేయొచ్చు కదా. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేకుండా ఏదైనా రాష్ట్రంలో ఉన్నారా? ఇద్దరు కదా వాళ్ళు. ఇద్దరికి ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు కదా, మరి ఎవరో ఒకళ్ళకి లేకుండా ఉంటుందా? ఇద్దరికి ఎవరో ఒకళ్ళకి ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు కదా, ఇస్తే ఏంటి ప్రాబ్లం? పార్టీ చూసుకోవాలి. ఫ్లోర్ లీడర్ లేకుండా 2 ఫ్లోర్ లీడర్ లేకుండా 2 మరి అదే ఫ్లోర్ లీడర్ లేకుండా 2 సంవత్సరాలు ఉంది అంటున్నా. అది కదా ఆరోపణ. అందుకనే నేను నిన్న అన్నాను, బీజేపీ అన్నది మరి
పార్టీ ఎంతనో అసెంబ్లీలో కొట్లాడేది కూడా ఇంపార్టెంట్. దాన్ని చంపేస్తారా చచ్చిపోతారా? పార్టీ కార్యాలయాలలో నేను చూసిన దాని ప్రకారం అయితే పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలు చూస్తాం మనం. ఇక్కడ ప్రాంతీయ పార్టీల్లో ఆయనే ప్రెసిడెంట్, ఆయనే శాసనసభ పక్ష నాయకుడు కాబట్టి గాంధీ భవన్ వస్తే రేవంత్ రెడ్డికి రూమ్ ఇవ్వరా? నేను ఒక మాట, గాంధీ భవన్ వస్తే రేవంత్ రెడ్డికి రూమ్ లేదా? లేకపోతే తీసేశారా ఇప్పుడు? గాంధీ భవన్ వేరే పార్టీలతో మనం పోల్చలేం కదండి. ఏ రకంగా కూడా ఇప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్ లో నరేంద్ర మోడీకి రూమ్ లేదా? ఎక్కడ ఉంది? ఉంది, ఎందుకు లేదు? ఏదో ప్రధానమంత్రి కాబట్టి. అదే మరి ప్రధానమంత్రి ఎవరు? భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్. ఇక్కడ ముఖ్యమంత్రి కాదు కదా ఈయన. అదే నేను చెప్తాను, ముఖ్యమంత్రి కాకుండా బీజేపీ లీడర్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మీరు కర్ణాటక వెళ్ళి చూడండి, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఉందో లేదో చూస్తారు. అయ్యా అక్కడ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. అదే మనం కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం ఇక్కడ. అవును, అక్కడ పార్టీ ఆఫీస్ లో ఉందా? కర్ణాటకలో ఉంది. నేను చూడలేదు కాబట్టి తెలియదు. అదే చెప్తున్నా. అదే ఇప్పుడు తమిళనాడు వెళ్ళి చూడండి. అది నాకు కూడా ఐడియా లేదు. నేను ఇక్కడ చూసిన దాంట్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. అక్కడ సిఎల్పి లీడర్ కి సపరేట్ గా ఇట్లాగా ఎంత ముందు కూడా ఉంటది. సిఎల్పి లీడర్ కి ఇంకొకరు. సిఎల్పి వాళ్ళకైనా అంటే శాసనసభ పక్ష నాయకులకు సాధారణంగా శాసనసభలో రూమ్లు ఉంటాయి, వాళ్ళకి కేబినెట్ ఇస్తారు. కానీ మీరు ఏదన్నా రాష్ట్రంలో ఎందుకంటే అక్కడ ఏదైనా రాష్ట్రంలో 2 సంవత్సరాల పాటు బీజేపీ లీడర్ లేకుండా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా? మీరు బీజేపీ అధిష్టానాన్ని అడగాలి. మన భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా తప్పే కదా అంటారా? తప్పు కదా అంటారా? అధిష్టానం తప్పు, రాష్ట్ర పార్టీ తప్పే కదా అంటారా? మాట్లాడలేదు కదా. ఇప్పుడు రఘునందన్ అదే కదా, రఘునందన్ అదే మాట్లాడారు కదా. రఘునందన్ నాకు ఈటల రాజేందర్కి ఇవ్వండి, ఆయన సస్పెండ్ చేశారు కదా అంటే అసలు ఎవరికి ఇవ్వకుండా 2 సంవత్సరాలు టర్మ్ కంప్లీట్ చేసేసారు. బీజేపీ వాళ్ళని అడగాలి మీరు. అదే నేను అంటున్నా, బీజేపీ మీరు మమ్మల్ని అడిగితే ఉపయోగం లేదు కదా. యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను అన్నిస్ట్ గా అడుగుతున్నా, చేసిన తప్ప కదా అట్లా ఉండడం? అది తప్పు రైట్ అనేది మనం ఎట్లా చెప్తా ఉన్నా? పార్టీలో ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళు చెప్పాలి. దేవిక గారు మీరేమంటారు? ఎస్, సాయి గారు అన్నట్టు అది మనం ఎట్లా చెప్తాము? ఇప్పుడు నాకు రూమ్ లేదని ఏమో అంటే మీతో అన్నారేమో కానీ మహేశ్వర్ రెడ్డి గారు బయటకు వచ్చి నాకు పార్టీ ఆఫీస్ లో రూమ్ లేదన్నట్టు లాస్ట్ టర్మ్ లో 2 సంవత్సరాల పాటు బీజేపీ లీడర్ లేడు, అది కరెక్టా? ఎక్కడన్నా ఉందా అంటున్నా. ఏదైనా రాష్ట్రంలో ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అయితే ఇప్పుడు మధ్యలో వచ్చినట్టున్నారు కదా వీళ్ళు. అదే రాజాసింగ్ సస్పెన్షన్ దుబ్బాక 2020 అప్పుడు రాజాసింగ్ ఇవ్వాలి కదా బీజేపీ లీడర్షిప్. రాజాసింగ్ సస్పెండ్ చేశారు కదా. రాజాసింగ్ బీజేపీ లీడర్ ఆటోమేటిక్ గా అయినాడు, ఒక్కటే గెలిచాడు. చాలా రోజుల పాటు రాజాసింగ్ ఒకరే, తర్వాత 1.5 years సస్పెండ్ చేశారు కదా. ఎలక్షన్స్ లో ఈటల రాజేందర్ యాడ్ అయ్యారు, తర్వాత రఘునందన్ రావు వచ్చారు. సస్పెండ్ చేసినప్పుడు కొత్తగా బీజేపీ లీడర్ ఎలక్ట్ చేసుకోవాలి కదా. అది వాళ్ళు చూసుకోవాలంటున్నా. ఇప్పుడు దాని గురించి చేయలేదు, వాళ్ళు అడిగినా చేయలేదు, ఎవరిని చేయలేదు, అడిగినా చేయలేదు ఎవరిని. అది బీజేపీ అధినాయకత్వాన్ని అడగాలి మీరు. బీజేపీ అధినాయకత్వం అదే అడిగారు, అడిగితేనే దాన్ని తప్పు పెట్టారు. రఘునందన్ వీళ్ళు కూడా సరే అడిగుంటారు కానీ బయటకు వచ్చి చెప్పారా ఎల్పీ ఇవ్వచ్చు కదా అని ఆయన ప్రయత్నాలు చేశారని విన్నాము. బీజేపీ ఇస్తే బాగుండని తప్ప బయటకు వచ్చి మా పార్టీ ఇవ్వట్లేదు, ఇస్తే బాగుండు లేదా అట్లా ఏమైతే చెప్పినట్టు లేదు. సరే, ఇక బయటకు వచ్చి చెప్పారు భారతీయ జనతా పార్టీలో. సరే, మనతో పాటు గట్టన్న అని కాలర్ ఉన్నారు. ఒకసారి కార్యకర్తల ఒపీనియన్ కూడా తీసుకుందాం మొత్తం జరుగుతున్న దాని మీద. ఎస్, గట్టన్న గారు చెప్పండి. నమస్కారం అన్నయ్య. నమస్కారం, చెప్పండి. ఓకే, ఈ రోజు మన రామచంద్రరావు గారికి పార్టీ ప్రెసిడెంట్ గా ఇచ్చారు, శుభాకాంక్షలు. కానీ ఈటల రాజేందర్ గారికి ఇచ్చేయంటే బాగుండే. అట్లనే పోనీ జరిగిందేదో జరిగిపోయిన అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ గాని ప్రచార ప్రెసిడెంట్ గాని ఇస్తే బాగుంటుందని మా కోరిక. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఈటల రాజేందర్ యాక్సెప్ట్ చేశారు, ఇవాళ దానికి వచ్చారు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ నాకు తెలిసి అది కాంగ్రెస్ పార్టీలో ఉంది కానీ లేదు. పోస్ట్ గా క్రియేట్ ఒకటే ఎక్సెప్షన్ ఏంటంటే లాస్ట్ టైం అమిత్ షా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేషనల్ ప్రెసిడెంట్ గా నడ్డా అని ఒకటి పెట్టారు అంతే. రాష్ట్రాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కల్చర్ లేదు బీజేపీకి. అన్న ఒక్క ముచ్చట, తప్పకుండా ప్రచార శాఖతో రాజాసింగ్ కి ఇవ్వాలి, ఒక రాజాసింగ్ కి ఇవ్వాలి, ఒకటి ఈటల రాజేందర్ కి ఇవ్వాలి. అది అయితేనే పార్టీ బతుకుతుంది. ఓకే, రాజాసింగ్ ఇప్పుడు పార్టీలో ఉంటారో లేదో యాక్సెప్టెన్స్ కోసం పంపించారంటే మీరు రాజాసింగ్ ఇవ్వాలి అంటారు.
ఎస్ దేవిక గారు మీరు చెప్పాలి, మీ కాన్స్టిట్యున్సీ ఈటల రాజేందర్ గారు హుజురాబాద్. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదా? ఎందుకు? మల్కాజ్గిరి ఎంపీ కదా. అచ్చా, ఇప్పుడు అంటే మీ నేటివ్ కాన్స్టిట్యున్సీ అంటున్నా. ఎస్. కానీ ఇప్పుడు మరి దేవిక గారు లాగా మిగతా వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేయట్లేదు? నాకు తెలిసి దేవిక గారు హుజురాబాద్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఈటెల రాజేందర్ వస్తే మనస్ఫూర్తిగా స్వాగతించి ఆయనకు సీట్ ఇచ్చారు, ఆయనకు సపోర్ట్ చేశారు. అట్లా మిగతా వాళ్ళు నాకే తెలియని విషయం లేదా? హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అనుకోలేదా? ఉండే ఆలోచన ఉండే అప్పట్లో, కానీ అంత సీరియస్ గా అనుకోలేదు. అంటే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా, నాన్న కూడా ఫాదర్ చిన్నానంతా అదే కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు కదా. ఉండే ఆలోచన ఎప్పుడు ఉండే, కానీ సీరియస్ ఎప్పుడు అనుకోలేదు. బహుశా మీరు అన్నట్టు ఏమో ఈటల్లో రాకపోయింటే ఏమో చెప్పలేము. నేను ఎలా ఊహించలేదు. ఊహించే విషయాలు కాదు కదా. అది కూడా ఇప్పుడు ఏమనుకోవట్లేదు నేను నిజంగా. సో ఒక కాలర్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. అందరూ ఈటల రాజేందర్ అంటున్నారు. ఈటల రాజేందర్ ఇస్తే ఇక్కడ బండి సంజయ్ కి కోపం, బండి సంజయ్ కి ఇస్తే అరవింద్ కి కోపం, అరవింద్ కి ఇస్తే రఘునందన్ కోపం, రఘునందన్ ఇస్తే ఆ డీకే కోపం. అందరికని ఆర్ఎస్ఎస్ వాళ్ళకు సంబంధించిన సౌమ్యుడు, అందరికి రాముడు లాంటి వాడు, అందరికి కలుపు వాడు, మంచిదనంగా ఉంటాడు. కాబట్టి ఇచ్చిన నయమే, ఏం లేదు. ఇది మొత్తము హైకమాండ్ నిర్ణయం కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది. రాజా సింగ్ ఇచ్చినప్పుడు అది మాట్లాడుతున్నది చాలా తప్పు. ఒక పార్టీ ఉన్నప్పుడు పార్టీ అంతర్గతంగా బహిరంగంగా అనద్దు. అది జాతీయ పార్టీ లాగానే ఉండాలి. ఇది బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ కు బ్యాక్గ్రౌండ్ నుంచి కొన్ని ఉంటాయి. అది ఓకే. సో ఇప్పుడు ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళ కోపం అని రామచంద్రరావు గారికి ఇచ్చారు. మీరు అన్న మాట ఒకటి మాత్రం కరెక్ట్. ఇస్తే ఇటు రఘునందన్ రావు నుంచి, బండి సంజయ్ నుంచి, డీకే నుంచి ఎక్కడ ఏరియాలో పార్లమెంటరీ స్థానాల్లో అగ్గి రాలుతుంది ఒక్కొక్కలకు. ఇతనికి ఇచ్చిననుకోండి సరౌండింగ్ లో ఒక వారం రోజులు ఉంటుంది అంతే, ఒక ఇతని ద్వారానే. చాలా డీప్ గా ఆలోచించి చేశారు. ఏదో మీరు రాజా సింగ్ కు ఇవ్వలేదని కాదు సార్, ఈ చిన్న చిన్న విషయాలు. ఇది పార్టీ నరేంద్ర మోడీ మీద పేరు చెప్పుకొని ఎంపీలు అయ్యారు వీళ్ళు. ఈయన సొంతంగా కొందరు ముందు విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆయనతో గెలిచారు. డీకే అన్న నరేందర్ మోడీ సర్వీస్ మాతో గెలిచారు కొంతమంది. బండి సంజయ్ అదే కంటిన్యూ ఉంటే ఏం కాపు, మధ్యలో తీస్తారు, గ్రాఫ్ పడిపోయింది. అదే అప్పుడే ఉంటే 100% బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అవు, కాంగ్రెస్ ఆపు. బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయ్యేది బండి సంజయ్ ఉంటే. బండి సంజయ్ 100% బీజేపీ గవర్నమెంట్ ఉండు. ఎన్ని సీట్లు వచ్చేవి? మినిమం ఎంత లేదన్నా 25-26 సీట్లు మీరు చెప్పినట్టు వస్తే మాత్రం ఇవాళ బీజేపీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేది. మణిపూర్ లో, గోవాలో ఎన్ని సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేశారో మనకు తెలుసు. బీఆర్ఎస్ ను ఒత్తుడు కాంగ్రెస్ రావద్దు, ఇక్కడ నేషనల్ పార్టీ రావద్దు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి అన్న పిలుస్తారు, బీజేపీ అన్న గవర్నమెంట్ ఉంటుంది, ఏదో ఒకటి కాంగ్రెస్ నుంచి ఒకపోదు. అది ఎందుకంటే అది బీజేపీ తీసుకున్నా తీసుకోకుండా బీజేపీకి అనుకూలమైన ప్రాంతీయ పార్టీలు ఉంచుతారు. అట్లాగాని కాంగ్రెస్ నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ దూరం ఉంచుతారు వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ చెప్పినందుకు. మిగతా కార్యకర్తలు కూడా ఎవరైనా ఫోన్ చేయొచ్చు బీజేపీ దిశ ఏంటని. సో దేవిక గారు, నేనైతే ఆయనతో ఏకీభవిస్తా. బండి సంజయ్ని కంటిన్యూ చేస్తుంటే మినిమం 20, సాయి గారు 18 సీట్లు అన్నారు, ఇంకో 10, నేనైతే 25-30 సీట్లు వచ్చేవని నేను ఖచ్చితంగా అనుకుంటా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్, వన్ ఆఫ్ ది బ్లండర్ మిస్టేక్ బీజేపీ హైకమాండ్ బ్లండర్ మిస్టేక్ మొన్న ఎలక్షన్ ముందు చేసింది ఏంటంటే బండి సంజయ్ని తీసేయకపోతే తెలంగాణలో ఈ పాటికి గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగిరేది. నా ఒపీనియన్, నా ఇండివిజువల్ ఒపీనియన్ చెప్తున్నా. యూ మే డిఫర్ విత్ మీ. నడిచే పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమైతే బండి సంజయ్ ఓడిపోయారు కదా కరీంనగర్ నుంచి. ఈటల రాజేందర్ లాంటి వాడు
బండి సంజయ్ ఓడిపోయింది 3,000తో. మీకు తెలుసు కరీంనగర్ లో మైనారిటీ ఓట్లు వన్ సైడ్ ఎంత ఓడిపోతే 3,000తో ఓడిపోయారు. కరీంనగర్ లో గెలవడం ఎంత కష్టం మీకు తెలుసు. 3,000తో ఓడిపోయినారు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన అధ్యక్షుడు అయితే వేరు కదా. ఎట్లా వేరు, ఎలా వేరు చెప్పండి. అధ్యక్షుడుగా ఉంటే వేరు ఆబ్వియస్లీ. అప్పుడు ఆయన నాయకత్వం కాదు ఇంకా అంత. అప్పుడు ఏమనుకున్నారు, ఓడిపోయారు కదా ఆయన. నిజంగా అంత పార్టీని నడిపించే, అంటే నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, అట్లే కాదు. సంజయ్ నిజంగా సంజయ్ ఓడిపోయింది 3,000 ఓట్లే కదా. సంజయ్ ఓడిపోయింది 3,000 ఓట్లతో. మీకు అటు ఇటు ఉంటే గనక, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో బగిలో దిగారు ఆయన. ముదోలో ఇంకా వేరే సీట్ అనుకున్నారు. కరీంనగర్ లో మీకు తెలుసు మైనారిటీ పాపులేషన్ హ్యూజ్, 1/3 మైనారిటీ పాపులేషన్. అక్కడ ఏమైంది, ఓటు వన్ సైడ్ పోలరైజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఒక ఏమంటారు, కొద్దిమంది అంటారు డమ్మీ క్యాండిడేట్ పెట్టింది అంటారు. కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ వేరే వాళ్ళు ఉంటాయి. అప్పటి పరిస్థితులు, ఆ సమీకరణాలు వేరుంటాయి. మరి బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే మునుగోడు గెలవలేకపోయినారు కదా. మరి హుజురాబాద్ గెలిచింది, దుబ్బాక గెలిచింది కదా. జిహెచ్ఎంసీ లో 45 సీట్లు గెలిచింది, 48 సీట్లు గెలిచింది కదా బండి సంజయ్ అధ్యక్షుడుగా. అదే చెప్తున్నా నేను, అన్ని విజయాలు 100% కాదు కానీ ది బెస్ట్ విజయాలు భారతీయ. నేను ఒక మాట, భారతీయ జనతా పార్టీ కెరీర్ లో అద్భుతమైన మలుపు తిరిగింది తెలంగాణలో దుబ్బాక. దానిలో రఘునందన్ పాత్ర లేదన్ను, రఘునందన్ టీవీలో, బట్ ఆయన నేతృత్వంలో గెలిచింది. హుజురాబాద్ ఈటల రాజేందర్ వల్ల గెలిచింది, బట్ బండి సంజయ్ కంట్రిబ్యూషన్ ఇస్ దేర్. జిహెచ్ఎంసీ అండి 48 సీట్లు ఊహించారా, 4 సీట్ల నుంచి 48 సీట్లు. మునుగోడులో కూడా, నల్గొండలో అసలు 87,000 ఓట్లు వస్తాయి. నల్గొండలో 87,000 సీట్లు ఎప్పుడన్నా వచ్చాయా? 11,000తో ఓడిపోయింది. ఎందుకంటే కేసీఆర్ నుంచి 105 మంది ఇన్ఛార్జీలు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో తెలుస్తోంది కదా డబ్బులన్నీ పట్టుకున్నారని చెప్పి. అవతల వాళ్ళు డబ్బులు పట్టుకున్నారు, ఇది పట్టుకున్నారు. అయినా 11,000తో ఓడిపోయినారు రాజగోపాల్ రెడ్డి. పెద్ద విషయం కాదు, ఇవన్నీ పెద్ద విజయాలే కదా బండి సంజయ్ నేతృత్వంలో. ఓకే, నాయకుడు ప్రభావం ఉంటుంది కానీ, అలా అంటే లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు 4 ఎంపీలు గెలిచారండి. అవును, లక్ష్మణ్ గారి అధ్యక్షుడిగానే 4 ఎంపీలు గెలిచారు. బండి సంజయ్ అప్పుడే గెలిచారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 8 మంది, కిషన్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 8 మంది ఎంపీలు గెలిచారు. అట్లా అయితే అది తక్కువనా అంటే ఏంటి? ఇంకా నేను తక్కువ అనట్లేదు, కిషన్ రెడ్డి కంట్రిబ్యూషన్ కూడా నేను తక్కువ. కాబట్టి ఇప్పుడైనా సరే వ్యక్తి ప్రేమని కాకుండా పార్టీ ప్రేమను తీసుకుంటారు. ఎవరైనా సరే కార్యకర్త, నిజమైన కార్యకర్త అయితే అలా మాట్లాడరు. ఇప్పుడు కూడా ఈటల రాజేందర్కి ఇవ్వలేదు, ధర్మపురి అరవింద్కి ఇవ్వాల్సి ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఎవరు ఏ నాయకుడు తక్కువ కాదు. మాట్లాడుతున్నారు ఎవరైనా సరే. ఒక పార్టీ పార్టీ నిర్ణయించి ఒక కానీ మీరు అన్నమాట, ఒక నిమిషం, మీరు అన్నమాట ఇప్పుడు నాయకులు గొప్ప కాదు, పార్టీ గొప్ప. భారతీయ జనతా పార్టీ నేషనల్ ఆఫీస్ గోడ మీద రాసి ఉంటుంది, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది ఈ కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అన్నది నిజంగా చెప్తున్నా మిగతా ఏ పార్టీ కార్యకర్తలకు ఉండదండి. భారతీయ జనతా పార్టీ కింది స్థాయి కార్యకర్తలకు ఉందండి పాపం. ఎందుకంటే ఇవాళ రేపు డబ్బుమయం అయిపోయినాయి రాజకీయాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకి మీకు ఇవ్వాలంటే మందు మనీ లేని ఎవరు కూడా ప్రచారం చేయరు, అలుగుతారు. రూపాయి లేకుండా తమ సొంతంగా చద్దన్నం కట్టుకొని ప్రచారాలు చేసిన కార్యకర్తలు ఉన్నారండి. మా ఊర్లోనే, మా ధర్మపూర్లోనే ఉన్నారండి. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఫోన్ చేసి మరి నాకు, నా పేరు మీద వేరే భరత్ అని వేరే పేరు మీద ఉంటే ఓటు ఉంటే నాకు ఫోన్ చేశారండి. అటువంటి కార్యకర్తలు ఉన్నారండి. ఈ కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది కార్యకర్తలకు ఉంది కానీ లీడర్లకు ఉందా? ఎంతమంది లీడర్లకు ఉంది? భరత్ గారు ఒక్క మాట, బీజేపీ కార్యకర్తల పార్టీ, బీజేపీలో కార్యకర్తలే లీడర్లు అవుతున్నారు. నరేంద్ర మోదీ కార్యకర్త గుజరాత్ లో అడుగు పెట్టనివ్వలేదు. ఇప్పుడు రాజాసింగ్, నిజంగానే రాజాసింగ్ ఆవేదనను కూడా మనం తప్పు పట్టలేం గాని, గుజరాత్ లో అడుగు కూడా పెట్టనివ్వలేదు నరేంద్ర మోదీని. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. కిషన్ రెడ్డి ఏ స్థాయి నుంచి ఎదిగా? ఇదే బండి సంజయ్ కార్పొరేటర్, కరీంనగర్ లో ఒక కార్పొరేటర్. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? 5 ఏళ్లలోనే ఇంత, ఒక 5-6 ఏళ్లలో అధ్యక్షుడు అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. ఇప్పుడు తిరుగులేని శక్తి తెలంగాణ బీజేపీలో బండి సంజయ్. కార్యకర్తే కదా బండి సంజయ్. కార్యకర్తల పార్టీ బీజేపీ, అందులో నాయకులు కూడా కార్యకర్తలు. వాళ్ళు పదే పదే అదే చెప్తారు. ఓకే ఓకే, మనతో పాటు కాలర్ ఉన్నారు పెద్దపల్లి నుంచి సతీష్ గారు. సతీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సతీష్ అండి. చెప్పండి.
అయితే మా ఒపీనియన్ ఏంటంటే ఈటల రాజేందర్ గారికి ఇస్తే బాగుందని మా ఒపీనియన్ అండి. ఓకే, ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు బీసీల కరెక్ట్ నాయకుడు అంటే ఈటల రాజేందర్ గారు అని మా ఒపీనియన్ అండి. ఓకే, అయితే ఇప్పుడు బీసీలకు ఇస్తామని చెప్పి మళ్ళీ ఓసీలకే ఇచ్చారు కదండి. ఓకే, ప్రజలలో కూడా ఈటల రాజేందర్ అంటే చాలా ఫేమస్ కదా. ఇప్పుడు చాలా ప్రజలు వెయిట్ చేసేది ఈటల రాజేందర్ కోసం అని నా ఒపీనియన్ అండి. ఓకే, అయితే ఈటల రాజేందర్ గారికి ఇస్తే బాగుండని మా ఆలోచన అండి. సరే, ఇప్పుడు అంటే మీరు భారతీయ జనతా పార్టీ అభిమానుల ఈటల రాజేందర్ పర్సనల్ గా వ్యక్తిగతంగా అభిమానుల? సతీష్ గారు. హలో సతీష్ గారు, చెప్పండి సార్. మీరు బీజేపీ అభిమానుల ఈటల రాజేందర్ అభిమానుల లేకపోతే ఇద్దరు అభిమానుల? నేను బీజేపీ అభిమాని అండి. తర్వాత ఈటల గారు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ అభిమాని అండి. అచ్చా, మీరు ఈటల రాజేందర్ పార్టీలో జాయిన్ కాకముందే బీజేపీకి అభిమాని? అవునండి, నాది ఎప్పటి నుండో ఉంటదండి నాది సభ్యత్వం బీజేపీలో. ఓకే, నా పర్సనల్ గా నేను ఒకరికి ఓటేయమని చెప్పాను కానీ నా పర్సనల్ గా నేను వేస్తా అండి మా ఇంట్లో మందం. ఎందుకు మరి మీరు ఓటేయమని ఎందుకు చెప్పారు సార్? మీరు ఓటేయమని ఎందుకు చెప్పారు పర్సనల్ గా వ్యక్తి వేరే వాళ్ళకి? సార్ స్ట్రక్ అవుతుంది సార్ వాయిస్. యా ఓకే, మళ్ళీ తీసుకుందాం. ఎస్. సో దేవిక గారు, సాయి గారు ఏమన్నాడు అతను? సాయి గారు, ఒకటి, ఈ కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్, ఇది భారతీయ జనతా పార్టీ ఎదిగిన నేతల్లో పెద్దగా ఉన్న నేతల్లో ఉందా నిజంగా? మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కాలర్స్, రామచంద్రరావుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏమంటారు, ఈటలకు ఇస్తే సంజయ్ కోపం, సంజయ్కి ఇస్తే ఈటల కోపం, రఘునందన్కి ఇస్తే అరుణ కోపం, అరుణకి ఇస్తే అరవింద్ కోపం, కాబట్టి రామచంద్రరావుని సెలెక్ట్ చేసుకుంటాం అన్నారు. మరి ఈ కంట్రీ నెక్స్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ ఇదేం లేనట్టే కదా వాళ్ళలో? ముట్టుకోతుంది, అదే కరెక్ట్ పాయింట్ కదా. ఇప్పుడు అది చెప్తుంది అదే. వాళ్ళు ఫీల్ అయినా పార్టీ ఏం చూస్తుంది, పార్టీ లాస్ట్ అని చూస్తుంది, పార్టీ ఫస్ట్ అని చూస్తుంది. ఇప్పుడు మీకు 1995-96లో బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో ఏర్పడినప్పుడు కేశుభాయ్ పటేల్, సురేష్ మెహతా ఒక గ్రూప్ గా ఉండేవాళ్ళు, శంకర్ సింగ్ వాగేలా వాళ్ళతో గొడవ పడ్డాడు. ఆ టైంలో బీజేపీలో కజారియా బ్యాచ్, హుజూరియా బ్యాచ్ అని చెప్పి రెండు ఉండేది. ఈ ఇద్దరు కొట్టుకుంటూ అదొక గ్రూప్ ఇదొక గ్రూప్ ఉన్నప్పుడు మధ్యలో నరేంద్ర మోడీ కేవలం పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్. తన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీరు ఈ గ్రూప్ కుజారియానా హజారియానా అంటే నేను మజ్బూరియా అని చెప్పాడు, నేను పనిచేసేవాడిని అని చెప్పాడు. అట్లాగే సరిపోతుంది కదా. ఆయన ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఈయన ఉంటే ఏంటి, ఆయన ఉంటే ఏంటి అని చర్చే టైం వేస్ట్. రామచంద్రరావు పార్టీని ఏమన్నా చెడగొట్టాడా, లేకపోతే పార్టీని ఏమన్నా చాలా వివాద రైతుడు, చాలా సాఫ్ట్ లీగల్, ఒక రూపాయి డబ్బు తీసుకోకుండా చాలా మందికి లీగల్ జైలుకి పోయొచ్చినోడు, ఆయన నింపొద్దు అనేటటువంటి వాడు అసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇక్కడ ఒకటి, ఏ కార్యకర్త అయినా సరే సాయి గారు నాయకుడు అవ్వాలనుకుంటాడు. అట్లా ఎదిగి నాయకుడైనటువంటి ఈటల రాజేందర్ కోసం ఈయన ఎందుకు ఇవ్వకూడదు, లేకపోతే బండి సంజయ్ కోసం ఈయన ఎందుకు ఇవ్వకూడదు అంటే వాళ్ళు మంచోళ్లే, వాళ్ళు నాయకులే. వాళ్ళతో పాటు ఈయన కూడా ఎదగనియండి, ఓ మంచి అవకాశం వచ్చింది కదా. ఆయన ప్రూవ్ చేసుకుంటే కంటిన్యూ అవుతాడు, ప్రూవ్ చేసుకోకపోతే పక్కకి వెళ్తాడు. అసలు అవకాశం ఇవ్వకుండా కార్యకర్తను అక్కడే ఉంచాలి, మేం చెప్పినోడిగా ఉండాలి అనుకునేటటువంటిది అది పార్టీ సిద్ధాంతం కాదు, పార్టీ విధానం కాదు. సింపుల్ లాజిక్ అది. అదేంటి ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు నిజంగా అదే డౌట్ వస్తుంది. సాయి గారు ముందే అన్నారు అసలు ఇలాంటి వాళ్ళ కార్యకర్తలు కాదని, ఇలాంటి వాళ్ళ వల్ల నాయకులకు నష్టం జరుగుతుందంట. నేను ఈటల రాజేందర్ అనే వ్యక్తి నాకు ఇదే సరైన ప్లాట్ఫామ్ అనుకుని వచ్చారు, పార్టీ గౌరవించింది. ఆయన కూడా అంతకంతకు పార్టీ అధిష్టానానికి దగ్గర అవుతున్నారు, పార్టీ కార్యకర్తలను అంటే ముందు నుంచి ఉన్న వాళ్ళని. ఇప్పుడు కొత్త పాత ఇది జరుగుతున్నాయి దీంట్లో. పాత కార్యకర్తలు అంటే ముందు నుంచి ఐడియాలజీతో వచ్చిన కార్యకర్తలు కూడా ఆయన దగ్గర అయ్యారు. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళలో ముందు నుంచి కూడా పార్టీలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, మీరు గమనిస్తే. అంత ఓన్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు సాయి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, గుజరాత్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాకముందు నేను పార్టీ కోసం పనిచేసేవాడిని అన్నారు, కరెక్ట్ కదా? 2001 ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఎలక్ట్ కాలేదు కదా. కానీ అదే నరేంద్ర మోడీ 2012కు వచ్చేసరికి నేను సంజయ్ జోషిని పార్టీ నుంచి తీసేస్తే కానీ, ఆయన యూపీ ఇన్ఛార్జ్గా తీసేస్తే కానీ నేను జాతీయ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అటెండ్ కానన్నారు. దీన్ని ఎవరన్నా దోషపుచ్చుతారా? అంటే కార్యకర్తగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు,
అది కాదండి, యశ్వంత్ సిన్హాతో గొడవ ఉంది, లేకపోతే ఇది సంజయ్ జోషిని తీసేస్తేనే నేను వస్తానని నితిన్ గడ్కరీతో బహిరంగంగా చెప్పి అటెండ్ కాలేదు కార్యవర్గ సమావేశాలు. అంటే కార్యకర్తగా ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటారు, బట్ లీడర్ గా మారిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంటారు. అదే నేను చెప్పేది. ఈగోస్ ఉంటాయి. కార్యకర్తగా ఉన్నప్పుడు ఉండట్లేదు ఈగోస్. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ 96 లో మనం ఏం చేస్తున్నాం అంటే కార్యకర్తలకు ఈగో తెచ్చాం ఇవాళ. కార్యకర్తలకి ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే కార్యకర్తలకి ఇగో, నేను చెప్పిన నాయకుడు అవ్వాలి, లేకపోతే నా భుజం మీద చేసి నాయకుడు అవ్వాలి, అవతలోడు మంచోడైనా సరే పార్టీ వాడైనా సరే మంచోడని తెలిసిన వాళ్ళని ఎదవనాలి, లేకపోతే డమ్మి అనాలి అనేటటువంటి ఒక కొత్త సంస్కృతిని మనం ఇప్పుడు కార్యకర్తల దాకా తీసుకెళ్తాం. ఓకే అంతే. ఓకే, సో కాలర్ సిద్ధంగా ఉన్నారు సిద్దిపేట నుంచి యాదగిరి గారు. ఎస్ యా చెప్పండి యాదగిరి గారు. యా చెప్పండి యాదగిరి గారు. ఎస్ సార్, ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరికి ఇచ్చినా మన పార్టీ ఎదుగుదలకు పనికొస్తారని ఆలోచన ఉంది. ఇదంతా ఏమున్నదంటే టీ కప్పులో తుపాలు లాంటిది. డిస్టర్బెన్స్ గా ఉంది పీసీఆర్, కొంచెం ఆడియో లిఫ్ట్ ఇవ్వండి. ఆడియో గట్టిగా మాట్లాడండి యాదగిరి గారు. ఇది టీ కప్పులో తుపాలు లాంటిది. మా దాంట్లో ఎవరికి ఏ బీజాలు లేవు. ఓకే, కార్యకర్తలను కలిసి లీడర్లు అంతా మంచిగా ఉంటారు, కానీ ఏ మధ్యలో అంతా ఈ వేరే పార్టీ వాళ్ళంతా ఇదంతా గందరగోళం చూస్తుంది. అంతే, కొత్తగా వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంతేనా? అంతే, పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే ఓకే, యా కొత్త పాత ఎఫెక్ట్ ఎంత ఉంది సాయి గారు? నాకు తెలిసి వెరీ సింపుల్ అండి. ఈ మధ్య కనబడుతున్నది ఏంటంటే హిందుత్వ సిద్ధాంతంతోనో లేకపోతే భారతీయ జనతా పార్టీ విధానంతోనో నచ్చి కొంతమంది దాని పట్ల అట్రాక్ట్ అవుతున్నారు యూత్. వీళ్ళని ట్రాప్ చేసేటటువంటిది లేదా వీళ్ళని డైవర్ట్ చేసేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పెయిడ్ ప్లాట్ఫారాలు నిర్వహిస్తున్నాయి. నాకు తెలిసి బీజేపీ పెయిడ్ ప్లాట్ఫారాలు నిర్వహించే అంత సీన్ ఉన్నదని నేను అనుకోను. 2 తెలుగు రాష్ట్రాలు, మరి జాతీయ స్థాయిలో ఎట్టుందో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే 10 పైసలు ఇచ్చేవాడు జాతీయ స్థాయిలో గట్టిగా ఉందిలేండి. ఇక్కడైతే నాకు 2 తెలుగు రాష్ట్రాలు సోషల్ మీడియా బాగానే ఉంది. పలకరించేవాడు కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా సోషల్ మీడియా మరి డేవిడ్ గారిని ఏమన్నా పలకరిస్తారని నాకు తెలియదు. ఇక్కడ పలకరించేవాడు కూడా తక్కువ. అది పక్కన పెడితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అంటే కానీ ఒకటి డబ్బులు పెట్టి లేదు కానీ బీజేపీకి కమిటెడ్ గా సొంతంగా చేసే సోషల్ మీడియా వాళ్ళు ఇవాళ నేను చూశాను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తోళ్ళు ఈ పోస్టులు పెట్టారు. ఏది ఈటెల రాజేందర్ కి ఇవ్వకుండా కాంగ్రెస్ ఏది చంద్రబాబు నాయుడు కోసం ఈ పని చేశారు. చంద్రబాబు నాయుడు బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి రేవంత్ రెడ్డిని ఇబ్బంది రాకుండా డమ్మీ క్యాండిడేట్ కావాలంటే రామచంద్రరావుని పెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు సృష్టించారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఒక డమ్మీ క్యాండిడేట్ కావాలని రామచంద్రరావుని పెట్టారు, వీళ్ళు సృష్టించారు. దీని కింద ఈటల అభిమానులు లేకపోతే బండి సంజయ్ అభిమానులు లేకపోతే మీరు చెప్పినటువంటి అరవింద్ అభిమానులు వీళ్ళు ఒరిజినల్ బీజేపీనే. కానీ ఈ ఆవేశం రగిలిపోతా ఉంటది కదా కడుపులో. వీళ్ళేమి ఫ్రమ్ ద బిగినింగ్ సైద్ధాంతికంగా ఆ పాటలు పాడిను లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడిప్పుడే ఈ తరపు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళు. వీళ్ళ ట్రాప్ లో తొందరగా పడిపోయారు. వీళ్ళు వెంటనే కింద కామెంట్లు చూస్తే వీళ్ళ కామెంట్లు అవునన్నా వాళ్ళ తమ్ముడు పోయాడన్న, దీంట్లో కొనేసుకున్నాను. మరి బీజేపీ అధిష్టానం డబ్బులు తీసుకునిస్తుందా? పోస్టులు రామచంద్రరావు డబ్బులు ఇచ్చి పోస్ట్ చేస్తాడా? లేదు కదా. అక్కడ ప్రాక్టికల్ గా వాళ్ళ ట్రాప్ లో పడితే దానికి అనుగుణంగా మీడియాలో కూడా ఆల్రెడీ మనకు అమ్ముడుపోయిన మీడియానే ఉంది. 2 వైపులా కూడా అటు కొంత ఇటు కొంత ఉంది. బీజేపీకి మెయింటైన్ చేయడం కూడా చేత కావట్లేదు, అదో సమస్య. 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకుని బీజేపీ ఒక మీడియాను కూడా మెయింటైన్ చేయలేకపోతుంది. జాతీయ స్థాయిలో మీడియాలో ఉన్నటువంటి పలుకుబడి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. కాబట్టి అన్ని వైపుల నుంచి బీజేపీని బదనాం చేయడానికి ఇక్కడ ఏంటి మంచి చేసి ఇప్పుడు ఆంధ్రాలో ఇక్కడ ఉన్నటువంటి మాధవ్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు 3 ఏళ్ల పాటు ఎలక్షన్ ఉంటుంది, ఉండదు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు వీళ్ళు ఉండేది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు ఏడాదికి వచ్చేటప్పటికి వీళ్ళని మారుస్తారు మళ్ళీ. అప్పుడు మళ్ళీ మనం అప్పుడు ఈటల రాజేందర్కి ఇవ్వచ్చు, లేదా అరవింద్కి ఇవ్వచ్చు, బండి సంజయ్కి ఇవ్వచ్చు యాక్టివ్ గా తీసుకెళ్ళడానికి. ఇప్పుడు వస్తున్న వాళ్ళు తమిళనాడు అన్నామలైని పక్కన పెట్టి ఇంకొక ఆయనకి ఇచ్చారు. ఇప్పుడంతా పార్టీని సంస్థాగతంగా నడిపించాలి ఈ 3 ఏళ్ళు. ఆ పని చేస్తున్నారు అన్నటువంటిది. కానీ మార్చడం కష్టం సాయి గారు, ఎందుకంటే డిసెంబర్ లో ఎలక్షన్ ఉంది, జూలైలో టర్మ్ అయిపోతుంది, 3 సంవత్సరాల టర్మ్.
4 నెలల ముందు కొత్త అధ్యక్షుడు లాస్ట్ ఎలక్షన్స్ ముందే అన్ని బండి ఇక్కడ సోమవీర్రాజుని తీశారు, అక్కడ ఆయన తీశారు, దాదాపు 7-8 రకాల అధ్యక్షుడు. ఎందుకని 3 ఏళ్ల టర్మ్ అయిపోయిందని ఒక్క నడ్డా నెట్టి పెట్టుకున్నారు జాతీయ స్థాయిలో. మిగతా చోట్ల రాష్ట్రాల్లో చాలా చోట్ల మార్చుకొచ్చారు. రేపు 3 ఏళ్లకి మారుస్తారేమో లెక్క ప్రకారం అయితే. ఇంకా 3 ఏళ్ళు అంటే 1 ఏడాది ముందు ఎలక్షన్. లేదు, తెలంగాణలో అయితే జస్ట్ 3 నెలల ముందు అంతే. అంతే 5-4 ఎందుకంటే నవంబర్ లో ఎలక్షన్, జూలైలో అయిపోద్ది. అప్పుడు మార్చడం 2 ఏళ్ళు క్రిందసారి అధ్యక్షులు అప్పుడు మారిస్తే 2028 జూలైలో మారిస్తే కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది వస్తుంది. కిషన్ రెడ్డిని ఆ టైంలో మార్చి టైం ఇవ్వకుండా ఆయన మీద 8 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో నిందేశారు. అధ్యక్షుడిని మార్చి అధ్యక్ష మార్పిడి వల్లనే, అది కూడా కిషన్ రెడ్డిని పెట్టడం వల్లనే అని ఎలా అంటారు? నేనైతే దాన్ని ఒప్పుకోలేదు. నేను అనట్లేదు. అయ్యో వినండి ఒక్క నిమిషం. జూలైలో బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డికి టైం ఇవ్వలేదు. మీరు చెప్పిన పాయింట్ ఇందాక బండి సంజయ్ గురించి చెప్పుకొచ్చారు. అతను మంచిగా స్కోర్ చేశాడు, ఏది ఒక కార్పొరేషన్ ప్లస్ 3 గెలిచాడు అనేది. మరి 8 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు గెలిచిన కిషన్ రెడ్డి అస్మద్ రెడ్డి అవుతాడు. ఒక్క నిమిషం వినండి. జూలైలో బండి సంజయ్ ని మార్చిన తర్వాత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు 3 నెలల సమయమే ఉంది. అప్పుడు మారిస్తే అధ్యక్షుడిగా ఆయన ఏ మార్పు చేస్తారు? అది బ్లండర్ మిస్టేక్. అదే కిషన్ రెడ్డి పార్లమెంట్ కి డెలివరీ చేశారు. ఓడిపోయారు, ధర్మపురి అరవింద్ ఓడిపోయారు, బండి సంజయ్ స్వయంగా ఓడిపోయారు, ఆచారి గారు వరుసగా 5 సార్లు దగ్గర దాకా వచ్చి అదే జరుగుతుంది. ఓడిపోయారు కదా. మరి ఎలా అంటారు కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేయడం వల్లే? మీరు వక్రీకరిస్తున్నారు దేవిక గారు. నేను చెప్పింది ఒక్క నిమిషం. అభిమానం ఉంటారు కదా ఇప్పుడు. ఒక్క నిమిషం దేవిక గారు, ఒక్క నిమిషం. నేను చెప్పిన తర్వాత మీరు కంప్లీట్ చేయండి. పోయిందనుకునే వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్పితే నేను చెప్పిన తర్వాత మీరు కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం. నేను అన్నది ఏంటంటే, మీరు జూలైలో అధ్యక్షుడిని చేసి నవంబర్ లో కిషన్ రెడ్డిని డెలివర్ చేయమంటే 4 నెలల్లో ఎట్లా డెలివర్ చేస్తారు రిజల్ట్? సరిపోదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల సమయానికి కుదుర్కొని ఎట్లుంటది, కార్యకర్తలు వెళ్ళాలి, లోకల్ పరిస్థితులు ఉంటాయి, కిషన్ రెడ్డి మీద ఆధారపడి ఉంటది, డబ్బు ప్రభావం ఉంటది. కిషన్ రెడ్డి పార్టీ ఒక నిమిషం. కిషన్ రెడ్డి సింపుల్ పార్టీ మ్యాన్ అండి. కిషన్ రెడ్డి పార్టీ మ్యాన్. ఒక్క నిమిషం మీరు చెప్పిన కరెక్ట్ అనుకున్నాను. నన్ను ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనివ్వట్లేదు మీ ఇద్దరు. కాదు ఒక్క నిమిషం. జనరల్ గా ఒక్క నిమిషం. మీరు ఆంధ్రాలో 3 నెలల ముందే మార్చారు. మరి 8 అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. ఆంధ్రాలో అయితే విచిత్రం. టీడీపీ బీజేపీ ఉంది, వైసీపీ బీజేపీ ఉంది, అసలు బీజేపీ లేదు అక్కడ. కాంగ్రెస్ ఒక్కసారిగా పైకి వచ్చింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. వాళ్ళ కర్ణాటకలో గెలుపు కూడా ఇక్కడ కొంచెం పొరుగు స్టేట్ లో పార్టీ గెలవడం ఇక్కడ కూడా. శివప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. కారణాలు ఎంతసేపు అధ్యక్ష మార్పిడి వల్లనే బీజేపీ అధికారంలోకి రాలేదని మనము ఇంకా మాట్లాడడం అది కరెక్ట్ కాదేమో అని భరత్ గారు. మీది అయిపోయిందా? నాకు మీరు ఏంటంటే జనరల్ గా ఏంటంటే యాంకర్ మాట్లాడినివ్వరు, మీరు ప్యానలిస్ట్ మాట్లాడినట్లే, నన్ను కంప్లీట్ చేయనివ్వట్లే. మీరు రివర్స్ చేస్తారు. ఒక్క నిమిషం. నేను మాట్లాడిన తర్వాత మీకు క్లియర్ గా టైం ఇస్తాను. వీ హ్యావ్ ఎనఫ్ టైం. నేనేమంటున్నా అంటే, జూలై 4వ తేదీన బండి సంజయ్ని మార్చడం వల్ల 4 నెలల్లో ఎలక్షన్ ఉండడం వల్ల కిషన్ రెడ్డికి సమయం దొరకలేదు. 8 సీట్లు వచ్చిన తర్వాత చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఆయన ఏంటంటే ఈ ఖద్దరు చొక్కా నెలక్కుండా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ అదే కిషన్ రెడ్డికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు సమయం దొరకడం వల్ల ఆయన డెలివర్ చేసి 8 సీట్లు తీసుకొచ్చారు. ఒకటి. రెండోది, పార్టీ పట్ల కిషన్ రెడ్డి నిబద్ధతను ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆయన నువ్వు 10 అంతస్తుల బంగ్లా నుంచి దుంకు కిషన్ రెడ్డి అని పార్టీ అయితే దుంకుతారు, ఆలోచించారు. ఇంకా వేరే పార్టీ ఆఫీస్లో పుట్టి పెరిగిన వ్యక్తి కదా, పార్టీ ఆఫీస్లోనే పెరిగిన వ్యక్తి, చాలా కింది స్థాయి నుంచి వచ్చారు. మీరు అది కంప్లీట్ చేయనివ్వకుండా నేను కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు మీరు చిత్రీకరిస్తున్నారు. నేనేమన్నా అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు 4 నెలల టైం ఇచ్చి బండి సంజయ్ని ఆ 4 నెలల ముందు చేంజ్ చేయడం వల్ల తప్పని నేను అంటున్నా. ఎందుకంటే కొత్త అధ్యక్షుడు, మళ్ళా కొత్త చేంజ్. ఇప్పుడు నెక్స్ట్ రామచంద్రరావును కూడా ఒకవేళ జూలైలోనే మళ్ళీ 4 నెలల ముందు చేంజ్ చేస్తే 4 నెలల్లో ఏం చేయలేడు. ఏ అధ్యక్షుడు ఎవడు వచ్చినా చేయలేరు.
మరి చేయకపోవచ్చు కదా. అదే కిషన్ రెడ్డి పార్లమెంట్ లో డెలివరీ చేశారు కదా అంటున్నా. మీరు అది చెప్పకుండా ఒక నిమిషం, మీరు అది చెప్పనివ్వకుండా మీరు కిషన్ రెడ్డికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు. 4 నెలల సమయం లేదు. ఇందాక కార్యకర్త కూడా ఒక అతను కాల్ చేసి కూడా సంజయ్ ని మార్చడం వల్లే అంటే నేను అంటున్నా అది ఒకటే కారణం కాదు అని ఇవన్నీ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ రామకృష్ణరావు గారిని కూడా మరి ఎలక్షన్ లో మారిస్తే ఎట్లా అని మనం ఇప్పుడే ఎట్లా అనుకుంటాము, ఆయనే కంటిన్యూ అవుతారేమో, ఆ ఫైర్ చూపిస్తారేమో. విద్యార్థి ఉద్యమాల నుంచి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఓయూలో ఈ లెఫ్ట్ విద్యార్థి స్టూడెంట్ గ్రూపులతో ఫైట్ చేసి 2 కాళ్ళు ఇరగొట్టుకునే వ్యక్తి, విద్యావంతుడు, ఆయనకు ఎమ్మెల్సీగా చూసినాం కదా, ఆయనని ఎమ్మెల్సీగా చూశారు కదా భరత్ గారు, మీరు నేను మొన్నటి వరకు ఎమ్మెల్సీలో ఒక్క ఎమ్మెల్సీగా మాట్లాడలేదా, ప్రతిపక్ష ఎమ్మెల్సీగా. ఆయన ప్రూవ్ చేసుకుంటాడేమో అవకాశం ఇస్తేనే కదా. నరేంద్ర మోదీ అనేవాడికి కనీసం గుజరాత్ లో అడుగుపెట్టిన వ్యక్తికి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ఏంటో తెలిసింది, అవకాశం ఇచ్చారు, కంటిన్యూ చేశారు, ఏకంగా ప్రధాని చేశారు. 3 నెలలకే మారుస్తారేమో, 3 నెలలు అయిపోతుంది, 4 నెలలు ఏమనంటే మార్చకపోవచ్చు. మనం ఎట్లా మీరు ఎట్లా అంటారు మారుస్తారని? ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు పోతారేమో, అధికారంలోకి వస్తుందేమో, సీఎం అవుతారేమో. పోయినసారి జరిగినట్టు జరగకూడదు, అది నేను చెప్తున్నా. పోయినసారి జరిగినట్టు జరగకూడదు. వాళ్ళకి తెలియదా చెప్పండి? ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది పార్టీ, చాలా మార్పులు చేస్తుంది. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది 2023లో. నేనైతే చెప్పగలను ఖచ్చితంగా, నాకు తెలిసి 25 సీట్లు వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేసేది భారతీయ జనతా పార్టీ. హ్యాస్ మిస్డ్ గోల్డెన్ ఛాన్స్. ఎవరు నా ఒపీనియన్ చెప్తున్నా, మీ ఒపీనియన్ నాకు తెలియదు, మీ ఒపీనియన్ మే డిఫర్. 2023లో ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఆ అవకాశం 2028 వస్తుందో లేదో చూడాలి. శివప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఒకసారి ఒపీనియన్ తీసుకుందాం. శివప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటి లాస్ట్ 2-3 డేస్ గా జరుగుతున్న పరిణామాల పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇక స్పష్టంగా మన సీనియర్ జర్నలిస్టులు వెలిపించుతున్న అభిప్రాయమే నాది. కాకపోతే ఇక్కడ 2 రకాలైన వాదనలు, సోషల్ మీడియా వాదన, సీక్రెట్ గా అక్కడెక్కడో అధిష్టానం, మన సాయి గారు చెప్పినట్లు బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మ పదార్థం దగ్గర జరిగినటువంటి ఒక చర్చ. ఇప్పుడు సోషల్ మీడియా చర్చ కేంద్రంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఇదంతా కూడా ఎమోషన్ బేస్డ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాస్త ఆరంభంలో ఉండేటటువంటి పొగలాంటిది, తరువాత మొత్తం డిపెండ్ అయి ఉన్నది ప్రస్తుతం రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారి మీద డిపెండ్ అయి ఉంది. ఆయన ఇప్పుడు తాజాగా ఒక స్పీచ్ మాట్లాడారు. ఆయన మాటలు విన్నాక పోస్టులు పెడతా ఉన్నారు, ఈయనలో ఎంత ఫైర్ ఉందా అని. కనుక ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఎలా మాట్లాడాలో డిసైడ్ చేసే ఒక సిద్ధాంతము, క్రమశిక్షణ బీజేపీ పార్టీకి ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను. కర్ణాటకలో సిద్ధారామయ్య టైం అయిపోయింది, ఇప్పుడు డికే శివకుమార్ రావాలి అని చెప్పేసి చర్చలు నడుస్తున్న టైంలో మీడియా ఖర్గేకి క్వశ్చన్ చేస్తే, దీనికి రిగార్డింగ్ దిస్ క్వశ్చన్ చేస్తే, ఇది నేనుగా చెప్పాల్సింది అధిష్టానం అన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి తేడా ఈ ఒక కామెంట్ స్పష్టం చేస్తుంది. మరి ఆయనే కదా, ఆయన జాతీయ అధ్యక్షుడు, ఆయన అలా మాట్లాడటం విచిత్రం. కానీ ఇక్కడ బీజేపీ విషయంలో ఏంటంటే ఎప్పుడూ కూడా ఊహాతీతంగా ఉంటుంది. వాటి మీద కామెంట్స్ చేయడం ఎంత ఈజీయో అర్థం చేసుకోవడం అంత టఫ్. కనుక యాజ్ ఆఫ్ నౌ బీజేపీ అధిష్టానం అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఉంటుంది అని మెజారిటీగా ఇక్కడ ఎక్కువగా, అంటే ఆలోచన పరుల మాట, ఆవేశపరుల మాట ఏంటి అంటే రాజాసింగ్, బండి సంజయ్ ఇటువంటి పవర్ఫుల్ గా మీడియాలో హైలైట్ అయినటువంటి వ్యక్తులు ఉండాలి, వాళ్లే ఏదన్నా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఎప్పుడన్నా సరే రాజకీయ పోరాటమైనా, సిద్ధాంతపరమైన పోరాటమైనా ఆవేశంతో కాదు, విచక్షణతో అర్థవంతంగా సాగితేనే దానికి లాంగ్ లైఫ్ ఉంటుంది. అది బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంలో కనిపిస్తోంది. ఇది ఎందుకు అర్థం కావడం లేదో జనాలకి నాకు తెలియట్లేదు. యాజ్ ఆఫ్ నో బీజేపీ తీసుకున్న స్టెప్ అంత సామాన్యమైనది కాదు. రామచంద్రరావు గారు అంత సామాన్యమైన వ్యక్తి కాదు. 2 దశాబ్దాలుగా ఆయన ఒకే పార్టీలో, ఒకే సిద్ధాంతంలో ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తూ సాగుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆ పదవి రావడాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది అంటే దానికి కారణం సోషల్ మీడియా బేస్డ్ ఆన్ ద ఎమోషన్స్. ఇక్కడ ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి. దేని మీద అంటే ఈక్వేషన్స్ మీద.
ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా చేసిందో అర్థం అవుతుంది. ఒకవేళ మీరు అంటున్నట్లు బండి సంజయ్ గారిని 4 నెలల ముందు మార్చేయడం వల్ల 25 సీట్లు రావాల్సింది 8 సీట్లే వచ్చాయని మీరు మాట్లాడితే అది కూడా అంత అర్థవంతంగా లేదు. ఎందుకంటే ఐడియాలజీ బేస్డ్ గా ఉండేటటువంటి ఓట్ల శాతం బీజేపీకి. ఓట్ల శాతం చూడండి మీరు 2014 అనుకుంటారు, 2019 మొదలుకొని 2019, 2024 ఇలా చూసుకుంటే ఓట్ల శాతం అటు అసెంబ్లీ ఇటు లోక్సభ రెండిట్లో పెరిగింది కానీ తగ్గలేదు. ఇక్కడ నాయకుడు, క్షమించాలి ఫోన్ రావటం వల్ల, ఇక్కడ ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది ఇంపార్టెంటే, కానీ ఈ పార్టీకి ఆ అధ్యక్షుడు మారిపోవడం వల్ల ఓట్ల శాతంలో మార్పులు చేర్పులు జరిగిపోవు. ఇక్కడ ఐడియాలజీ పరంగా బీజేపీ ఒక లాంగ్ రన్ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని నా ఒపీనియన్. అంటే నాయకుడు వల్ల చేంజ్ కాదు అంటారు. నాయకుడి వల్ల చేంజ్ ఉంటుంది, కాదని అనలేదు. 2009లో అద్వానీని రెండోసారి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండే, 2014లో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి నేతగా ప్రతిపాదించినప్పుడు ఎట్లా ఉండే? తేడా నాయకుడు బట్టి లేదా? 2004లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రొజెక్ట్ చేసిన ఓడిపోయినారు. రూల్ 6 సంవత్సరాల రూల్ తర్వాత ఓడిపోయినారు. అదే చెప్తున్నారు. అప్పుడేం లెక్కలేద్దాం. 2009 తర్వాత 14లో మోడీని ప్రొజెక్ట్ చేయడం వల్ల ప్రెస్ అయింది కదా. మోడీ ప్రాజెక్ట్ అనుకోవాలి. బీజేపీ ఊపు వచ్చింది, కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చింది. మోడీకి 75 years అప్లికబుల్ చేశారనుకోండి. ఈ సెప్టెంబర్ 17th రూల్ 70 సంవత్సరాల రూల్ అప్లికబుల్ చేశారు. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీని చేసినా సరే, లేకపోతే వేరే వాళ్ళని చేసినా అదే విధంగా ఉంటుందా? భారతీయ జనతా పార్టీ ఓట్ బేస్ ఏం తక్కువ కదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఏం చేద్దాం అనేది మీరు నేను క్వశ్చన్ కాదు, నేను అడుగుతున్న క్వశ్చన్. 70 సంవత్సరాలు అప్లికబుల్ చేస్తే ఏం జరుగుతుంది? ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనమాట. మన కాంగ్రెస్ పార్టీ ఛానల్ తరఫున ఏమైనా నడుస్తుంటే ఇవన్నీ మాట్లాడుకోవాలి. దీనికి ఆన్సర్ నేను చెప్తాను. ఎలా చెప్తాం భరత్ గారు? ఇప్పుడు మొన్న మోదీనే కదా వెళ్ళింది, మరి రెండోసారి 300 పైగా ఒక్క పార్టీనే గెలుచుకుంది బీజేపీ. ఎందుకంటే ఫస్ట్ టైం పాలన చూసి చేశారు. మొన్న మోదీ లీడర్షిప్ లోనే కదా వెళ్ళింది, అన్ని రాలేదు. మరి 300 దాటిపోయింది కదా, 10 ఏళ్ళు అయింది కదా, అందుకని 240 సీట్లు. అదే అంటున్నా. ఇంకోటి, ఇప్పుడు ఇందాక సాయి గారు మన శివాది కంటిన్యూ చేస్తాను. జేపీ నడ్డా అనే వ్యక్తి ఎంతమందికి తెలుసండి? అధ్యక్షుడు అయ్యే వరకు ఆయన నేతృత్వంలో ఎన్ని రాష్ట్రాలు గెలుచుకుంటూ వస్తోంది? అప్రతిహతంగా కొనసాగుతుంది బీజేపీ, తిరుగులేని శక్తిగా. ఎన్ని స్టేట్లు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే దూకుడు, ఆయన ఫైరా. అమిత్ షాతో ఉన్నంత సక్సెస్ రేట్ లేదు దేవిక గారు. యూఆర్ రాంగ్. హిమాచల్ ప్రదేశ్ ఆయన సొంత రాష్ట్రం ఓడిపోయింది. మీకు అప్పుడు 21 రాష్ట్రాల నుంచి 15 రాష్ట్రాలకు పడిపోయిందండి. 15 రాష్ట్రాల్లో పడిపోయింది. అవును, హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది, చాలా రాష్ట్రాలు ఓడిపోయింది. మహారాష్ట్ర వచ్చింది మొన్న ఎలక్షన్ తర్వాత. బిఫోర్ దట్ చెప్పండి. బిఫోర్ దట్ పంజాబ్ పోయింది, హిమాచల్ పోయింది, చాలా రాష్ట్రాలు పోయినాయి. పోయిన రాష్ట్రాలు చెప్పండి మీరు. పోయిన కన్నా ఎక్కువ వచ్చినాయి అంటున్నా. అంటే నేను చెప్పడం అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 21 రాష్ట్రాలు ఉండేది. రామచంద్రరావు, ఇక్కడ విషయం ఏంటంటే రామచంద్రరావును వ్యతిరేకిస్తున్నా, లేదంటే వీళ్ళకి నేను చెప్తున్నా రామచంద్రరావు ఏంటి ఏం చేయగలడంటే, ఇందాక శివ గుర్తు చేశారు, ఇందాక అద్భుతంగా మాట్లాడారు. మళ్ళీ సోషల్ మీడియాలో ఆ పోస్టులు అదే ఇందాకే చూసాను నేను. ఇంత బాగా మాట్లాడతారంటే నాకు అవకాశం ఇస్తే కదా తెలుస్తుంది. నేను అదే మళ్ళీ చెప్తున్నా. మోడీ అనేవాడికి పార్టీలో అడుగు పెట్టని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ప్రూవ్ చేసుకుని పిఎం వరకు వచ్చాడు ఒక కార్యకర్త. అవకాశం ఇస్తే తెలుస్తుంది రామచంద్రరావు ఏంటి. సంజయ్ అనేవాడు కార్పొరేటర్, అవకాశం ఇచ్చారు. నిజంగానే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఒక ఊపు వచ్చింది పార్టీకి. అంటే కార్పొరేటర్ కావచ్చు కానీ అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే 10,000 ఓట్లతో దగ్గర దాకా వచ్చి ఓడిపోయినారు. కార్పొరేటర్ గా ఉన్నా సరే, కార్పొరేటర్ ఉన్నా 2009లో 14లో 10,000 ఓట్లతో పార్టీకి అసలు ఊపులేని సమయంలో కార్పొరేటర్ అంటే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అనరు. ఎమ్మెల్యే క్యాండిడేట్ గా 2 సార్లు దగ్గరగా వచ్చి ఓడిపోయినారు. బండి సంజయ్, ఆచారి, పాయల్ శంకర్ ఇంకొక ఇద్దరు సెకండ్ ప్లేస్ లో వచ్చారు పార్టీ లేని టైంలో. లేని టైంలో కూడా, వేవ్ లేని టైంలో కూడా 2014లో అయినా 18లో అయినా వేవ్ లేని టైంలో కూడా
రెండవ స్థానంలో వచ్చారు కదా. 56,000 ఓట్లు కరీంనగర్ లో, మైనారిటీ 30%. కాదు, ఆచార్య అయితే ఒక రకంగా గెలిచారు. ఇంకా చెప్పాలంటే అవును, 2,000తో ఆచార్య. పాయల్ శంకర్ కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అప్పుడు. అవును, ఇంకా ఉన్నట్టున్నారు 5-6 అప్పుడు సెకండ్ ప్లేస్ వరకు వచ్చారు బీజేపీ క్యాండిడేట్స్ వీళ్ళు. అది ఓకే. అదే అంటున్నా, బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ ఒక ఇదేంటి, బట్ రామచంద్రరావును ఎందుకు తక్కువ చేస్తారు? అవకాశం ఇస్తే కదా. సంజయ్ ప్రూవ్ చేసుకున్నాడు ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఒక యాత్ర చేశాడు, ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నాడు, జిహెచ్ఎంసీని గెలిపించుకున్నాడు. రామచంద్రరావు ఇంకా అధికారంలోకి వస్తుంది. రామచంద్రరావు గారి గురించి ఎందుకు డేలా ఎందుకు పడుతున్నారు? మన నాయకుడికి ఇవ్వలేదని పార్టీ మీద బదనం చేయడం ఏంది? ఇది కార్యకర్తల పార్టీ. దీని వెనుక ఎవరున్నారనుకుంటారు సాయి గారు? దీని వెనుక ఎవరున్నారనుకుంటారు? రామచంద్రరావు గారి దీన్ని అధ్యక్షుడిగా ఎన్నికైన పేర్లు చెప్తే ఫీల్ అవుతారేమో. నడ్డా, అమిత్ షా, మోడీ ఉంటారు. 100%. ఎస్, పార్టీ చిన్న పార్టీ కాదు భరత్ గారు, వేరే పార్టీ లాగా అది కాదు. భారతీయ జనతా పార్టీ చెప్తే, పవన్ కళ్యాణ్ చెప్తే, భరత్ చెప్తే, సాయి గారు చెప్తే వినే పార్టీ కాదు అది. చంద్రబాబు చెప్తే ఎందుకంటే చెప్పండి మరి. చంద్రబాబు చెప్తే రామచంద్రరావు ఎందుకు తీసుకుంటారు? ఇది కాబట్టి ధర్మపురి అరెస్ట్ అవుతున్నారు కాబట్టి అట్లేదు. పార్టీకి చెప్పిన కదా, అన్ని రాష్ట్రాల్లో చూస్తే తెలుస్తుందండి క్లియర్ గా. నేను మళ్ళీ చెప్తున్నా, వరుసగా అధ్యక్షులను ప్రకటిస్తుంటే అందరూ కూడా ఆర్గనైజేషన్ లో పనిచేసిన వాళ్ళని మాత్రమే ఇస్తున్నారు. నేను చెప్తాను, నైనార్ నాగేంద్రన్ అన్నాడీఎంకే నేత, ఆర్గనైజేషన్ కాదు. మీరు అన్నాడీఎంకే నేత. మా పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నామలై ప్లేస్ చోట్ల ఉండొచ్చండి. అన్నామలై కూడా ఒక బ్యూరోక్రాట్, ఆయన రిజైన్ చేసి ఏదో వచ్చాడు. నైనార్ నాగేంద్రన్ కూడా అన్నాడీఎంకే నేత. నా మొదటి నుంచి ఉన్న నేత ఏం కాదు. అక్కడ ఎలక్షన్ ఇంకా 6 నెలల్లో ఉంది. తమిళనాడు కొంచెం ఇంకా ఎలక్షన్స్ సంబంధాల కోసమే పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం సంబంధాల కోసం పురందేశం ఎట్లా పెట్టారు అట్లా. 100%. 1-2 సందర్భాలు మినహా నేను అందుకే 80% అన్నాను. 80% రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. పార్టీ అండి, మీరు భరత్ గారు 1 ఓటుతో అధికారాన్ని కోల్పోయిందండి. ఎంత చెప్పండి? గిరిధర్ గమాంగ్ 1 ఓటుతో, వాజ్పేయి 1 ఓటు ప్రభుత్వాన్ని కూలిపోయింది. ఒక ఓటు వేసే అవకాశం అప్పుడు వస్తుంది. కానీ అది వేరు, అమిత్ షా మోడీ బలపరుచుకోవాలి, పార్టీ ముఖ్యము. ఆ పార్టీ వేరు, అమిత్ షా మోడీ ఆధ్వర్యంలో పార్టీ వేరులేండి. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. 1 ఓటుతో పార్టీ ముఖ్యం అనుకుంటుంది కాబట్టే రామచంద్రరావు గారికి రామచంద్రరావుకి ఇచ్చింది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే అదేం పార్టీ అహోబీల మఠమేం పెట్టుకోలేదన్న విధంగానే మోడీ, అమిత్ షా ఉన్నారు. 1 ఓటుతో కాదు, 1 సీట్ వచ్చినా సరే రామచంద్రరావు పెట్టారంటే ఏదో ఉంటుంటది కదా. మాధవ్ అన్న, సారీ మాధవ్ గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు ఏపీలో కూడా ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. మీరు చెప్పినట్టే అహోబిల మాటం కాదు, పార్టీని రాజకీయంతోనే చేసే మొనగాళ్ళు ఉన్నప్పుడు బండి సంజయ్ ఇప్పుడు ఎవరిని పెడితే బెటర్ వాళ్ళకి తెలుసు కదా. మీరు మనం ఫీల్ అవుతాం ఎందుకు? వాళ్ళని ఫీల్ అవనండి పాపం. అన్నిసార్లు నేను అనేది ఏంటంటే, అన్నిసార్లు హైకమాండ్ ది కరెక్ట్ నిర్ణయం కాకపోవచ్చు, అసెస్మెంట్ కావచ్చు. భారతీయ జనతా పార్టీ లాంటి దాంట్లో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అండి. మీరు కాంగ్రెస్ లో అంతే, ఇక్కడ అంతే. 100 ఆలోచించకుండా పెద్ద నిర్ణయాలు తీసుకునే అమాయకత్వంలో అయితే లేరు. పార్టీని ఎలా సంస్థాగతంగా ఎవరికి పోస్ట్ ఇవ్వాలన్నది వాళ్ళకి తెలుసు. మోడీ 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశంలో ఏం బాధపడ్డారు తెలుసా? ఏమన్నారు తెలుసా? లోపల అది ఎవరికి షేర్ చేయొద్దన్నారు. లోపల ఉన్న లీడర్ దాన్ని కూడా ఏం బాధపడ్డారంటే, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, నా జీవితంలో 2 ఎలక్షన్స్ నేను దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను. ఒకటి మధ్యప్రదేశ్, ఇప్పుడు కాదు, 2000 అప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్, రెండోది తెలంగాణ. ఈ 2 మాత్రమే ఓడిపోయాను. ఆయన మీ నాయకులంతా కూడా కలిసి ఓడగొట్టారు. మీరు పార్టీ కోసం పనిచేయండి అంటే సూట్ కుట్టించుకోవడానికి పోయారు. సూట్ అంటే ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి మీరు అందరూ పోయారని
మోడీ తెలంగాణ నేతలతో ఇప్పుడు బాధపడ్డారు. 4 ఓడిపోయారు కదా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అప్పుడు 4 ఓడిపోయారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది మధ్యప్రదేశ్ గెలుస్తారు అనుకున్నారట, దగ్గర దాకా పోయారట. అది విచిత్రమైన గెలుపులేండి. అదేంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది, సీట్లు తక్కువ వచ్చింది. 109 బీజేపీ, 114 కాంగ్రెస్. క్యాండిడేట్స్ కూడా 100, 500 ఆలోపు ఓడిపోయారు. నిజంగా మధ్యప్రదేశ్ ఎన్నిక అసలు ఆ రిజల్ట్ భిన్నం. అది ఓకే. హిమాచల్ ప్రదేశ్ కూడా అంతే కదా. అంటే ఒకటి సాయి గారు, ఇప్పుడు ఇది ఈ ఇష్యూ 1-2 రోజుల్లో పాసిఫై అయిపోతుందా మీ ఉద్దేశంలో? కార్యకర్తలు అయిపోయిందండి ఆల్రెడీ, దాదాపుగా డౌన్ ప్లే అయింది. ఏంటంటే వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉంటే చాలు. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ట్రాప్ వేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా. ఆ ట్రాప్ లో పడకుండా మనలాంటి కష్టపడే నాయకుడు ఒకళ్ళు ఉన్నత స్థితికి వచ్చారు, అది మనం అండగా నిలబడితే గట్టిగా వెళ్తుంది అని అనుకుంటే నడుస్తుంది. లేదు మేము మా ఇష్టం వచ్చినట్టు నాయకుడితో మేము వ్యక్తి ప్రేమతో ఉంటాము అనుకుంటే గనక ఇక వాళ్ళ ఇష్టం. ఓకే, మేము కూడా ఆ స్థాయిలో ఉంటాం అనుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మనకు కనిపిస్తున్నాయి కదా. ఏకంగా ప్రధానితో మనం గుర్తు తెచ్చుకుంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. బండి సంజయ్ అసలు ఎంత గర్వంగా చెప్పుకుంటారు కార్యకర్తలు. 5 ఏళ్ల క్రితం వరకు కరీంనగర్ కు పరిమితమైన వ్యక్తి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఒక ఆఫీస్ లో పార్టీ కార్యాలయంలోనే నిద్రపోయి తిని అక్కడున్న వ్యక్తి ఇప్పుడు మొన్నటి వరకు హోంమంత్రి, ఇప్పుడు అసలు ఆ స్థాయిలో ఉన్నారు. కార్యకర్తలే కదా వాళ్ళందరూ. బంగారు లక్ష్మణ్ అండి, ఒక ఏమంటారు, ఒక దళిత నాయకుడు. ఆయన జాతీయ పార్టీకి అధ్యక్షుడు. ఏ పార్టీలోనైనా సాధ్యమవుతుందా ఇది? నడ్డా అసలు ఎక్కడిది? నడ్డా అంటే హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ, హిమాలయన్ బెల్ట్ ఆ స్టేట్ నుంచి వచ్చి ఆయన అఖిల భారత నాయకుడిగా ఉన్నారు. ఆయన వేరే పార్టీలో సాధ్యమవుతుంది? ఆయన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా. అందుకని కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవడం కాదు, ఫుల్ క్లారిటీగా ఉన్నారు. అసలైన బీజేపీ కార్యకర్తలు క్లారిటీగా ఉన్నారు. సాయి గారు అన్నట్టు సోషల్ మీడియాలో ఇది ఆల్రెడీ అయిపోయింది, 24 గంటల్లో అయిపోయింది కూడా. రామచంద్రరావు గారు మాట్లాడిన తర్వాత ఇంకా తగ్గారు, ట్రోలింగ్ ఆగిపోయింది. కోర్ బీజేపీ కార్యకర్తలు ఎంత పర్సెంటేజ్ ఉంటారు మీ లెక్కన? కోర్ ఓన్లీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకే ఓటిస్తాననే కార్యకర్తలు ఎంత పర్సెంటేజ్ ఉంటారు తెలంగాణలో? నాకు ఐడియా లేదండి, పర్సెంటేజ్ పరంగా నేను చెప్పలేను, కానీ హార్డ్ కోర్ ఉంది, ఒక సంప్రదాయ ఓటు బ్యాంక్ అయితే ఉంది. కానీ బీజేపీకి ఇంకా కోర్ బీజేపీ ఐడియాలజీ అసలు మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓట్ వేసేటటువంటిది పబ్లిక్. నీ సిద్ధాంతం నచ్చితే, నీ విధానం నచ్చితే వేస్తారు. క్రిందటిసారి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకునే టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా టాక్టికల్ గా మెయింటైన్ చేశాడు రేవంత్ రెడ్డి. తను చేసినటువంటి ట్రాప్ లో పడ్డారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు ఎట్లయితే పడ్డారో అట్లాగా నెగిటివ్ కాంప్లెక్స్ ని వీళ్ళే క్రియేట్ చేశారు, దాని వల్ల నష్టపోయారు. ఏది పబ్లిక్ లో కూడా బీజేపీ వాళ్ళే తిడుతున్నప్పుడు ఇక మనమేం కొట్టేస్తాంలే అని ఇప్పుడు కూడా అట్లాంటి కుట్రే జరుగుతుండొచ్చు. కాబట్టి ఇప్పుడు 3 ఏళ్లు ఉంది కాబట్టి సర్దుకోవచ్చు. శివప్రసాద్ గారు, కోర్ బీజేపీ ఎంత ఓటు బ్యాంక్ ఉంటుంది తెలంగాణ స్టేట్ లో అనుకుంటారు? మనం ఓటు బ్యాంకు, పాడు ఓటు బ్యాంకు అనే పాయింట్ ఏముండదు ఇక్కడ. ఓటు బ్యాంకు ఇదివరకటి రోజు అంటే నేను ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో నా ఓటు బీజేపీకి తప్ప వేరే వాళ్ళకు వేయను అనుకునే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ఎందుకంటే సాయి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి తెలుగుదేశం అయినా వైసీపీ అయినా 35% కోర్ ఓట్ బ్యాంక్ ఉన్నట్టే కదా. ఇప్పుడు జగన్ కు 11 సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చాయి. అంతకుముందు చంద్రబాబుకి 21 సీట్లు వచ్చినా 41% వచ్చింది. సో నేను ఆ బేసిస్ లో అంటున్నారు. అది స్థిరంగా ఉండదు కదా, మీరే చెప్తున్నారు. ఎలక్షన్ కి మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ కి, పార్లమెంట్ ఎలక్షన్స్ కి మరి అసెంబ్లీలో వేసిన వాళ్ళు కోర్. నేను ఏమైనా బీజేపీకి వేస్తాను, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా వేస్తాను కూడా. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ సమస్య ఏంటంటే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో దేశభక్తి కలిగినటువంటి జాతీయవాద జర్నలిస్టులు. అందువల్ల ఒక చిన్న పొరపాటు, అంటే పొరపడే అవకాశం ఉంది. వ్యూవర్స్ అండ్ మీరు కూడా ఒక పార్టీకి ఏమన్నా మద్దతుగా మాట్లాడుతున్నారా అనిపించవచ్చు, కానీ పార్టీకి అతీతంగానే ఇక్కడ విశ్లేషణలు జరుగుతున్నాయి అనేది మీరు నోట్ చేసుకోవాలని ముందుగా చెబుతూ, మీరు చెప్పిన గణాంకాలు అనేవి ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని కరెక్ట్ గా చెప్పడం అనేది అసాధ్యం. కానీ తెలంగాణ విషయం మీద
2019, 2023 నేను జస్ట్ ఇప్పుడే చూసుకుంటే 2019, 2023కి 7-13% పెరిగింది. ఈ పెరుగుతున్న ఓటు బ్యాంక్ ఎలా వచ్చిందంటారు? వ్యక్తి కేంద్రంగా వచ్చిందా, సిద్ధాంతపరంగా వచ్చిందా? వ్యక్తి కేంద్రంగా చాలా తక్కువగా ఉంటుంది. సిద్ధాంతపరంగా ఏదైతే భారతీయులకు తెలియకుండా చేశారో చరిత్ర కానీ ఇత్యాది విషయాలు అవన్నీ కూడా అధిష్టానం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా విధానం మొదలుకొని మీడియా వరకు ప్రతి దాంట్లో కూడా ఈ దేశభక్తి, ఈ దేశానికి సంబంధించిన విషయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయాలు ఏవైతే దూరం అయిపోయాయో జనాలకి అవి చెప్పుకుంటూ అందులో భాగంగా ఇన్నాళ్లు అణచివేసినటువంటి ఈ హిందుత్వ సంబంధిత విషయాల గురించి ఎక్కువగా అవేర్నెస్ చేస్తూ ఆ ఓటు బ్యాంక్ అనేది పెరుగుతూ ఉంది. మీరు కావాలంటే జస్ట్ మీరు సెర్చ్ చేయొచ్చు. నేషనల్ లెవెల్లో తీసుకున్నా, స్టేట్ లెవెల్లో తీసుకున్నా వస్తుంది కదా శివ గారు. స్థాయికి వచ్చింది, కొన్ని రాష్ట్రాల్లో నిలుపుకుంటుంది. హ్యాట్రిక్ విజయాలు మధ్యప్రదేశ్, సరే ఛత్తీస్గఢ్ లో మధ్య పోయింది, కానీ చాలా యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా ప్రమాదకరమైనది. ఎంత పెద్ద నేతకైనా, ఎంత పెద్ద పార్టీకైనా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రమాదకరమైనది. అటువంటి వాటిని అనే ఒక ఓట్ బ్యాంకింగ్ అనేదానికి సింపుల్ లాజిక్ అండి. ఒక స్టేజ్కి వచ్చి విన్నింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫిక్స్ అయ్యేది కోర్ ఓట్ బ్యాంక్. ఇప్పుడు అంతా కూడా ఫ్లక్చుయేటెడ్ ఓట్ బ్యాంకే ఉంటది. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అట్లాంటి చోట్ల కోర్ ఓట్ బ్యాంక్ కౌంట్ వేస్తారు. ఇక్కడ మనకి అట్లాంటి పవర్ లోకి రాలేదు. ఇక్కడ ఉన్నటువంటిది ఉట్టి అభిమానులు, ఉట్టి కార్యకర్తల ఓట్లను లెక్కేయకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి చెప్తే 2000 ఓట్లు ఏమో వచ్చినాయి అప్పుడు జనరల్ ఎలక్షన్స్ లో. 1 year లోపు ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత ఆయన క్యాండిడేట్ గా గెలిచారు అంత మెజారిటీతో. అట్లా చెప్పలేం కదా. అంటే మీ దగ్గర కోర్ హుజరాబాద్ లో 2000 అన్నట్టు 2000 కూడా కాదు, 1800 ఏమో వచ్చినాయి. అంతే. అంత హార్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి దేవిక గారు కంటెస్ట్ చేయాలనుకున్నాను అన్నట్టు. మీరు నన్ను ఏదో అందరు సేఫ్ సీట్ హైదరాబాద్ లో చూసుకుంటే. చూద్దాం. బట్ ఒకటి, ఇప్పుడు ఇప్పటికీ బీజేపీ వీక్ లింక్స్ వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 జిల్లాలు యాక్సెప్ట్ చేస్తారా దేవిక గారు? ఈ జిల్లాల్లో తక్కువ వరంగల్, నల్గొండ, ఖమ్మం. వరంగల్ అంతే, ఒకప్పుడు మేయర్ గెలుచుకున్న, పరకాల్లో అసెంబ్లీ గెలుచుకున్న పరిస్థితి నుంచి మేయర్ కదా రాజేశ్వరరావు గారు మేయర్ గా అంతకు పివి నరసింహారావు ఓడిపోయింది హనుమకొండ నుంచే కదా. బీజేపీ 1984 గెలిచిన సీట్. అటువంటి చోట ఇప్పుడు తక్కువైంది కదా. సో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలు ఎట్లా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో బానే ఉంది, ఉత్తర తెలంగాణ బానే ఉంది కొంత ఆర్గనైజేషన్ దాని. ఈ 3 వీక్ లింక్స్ ఎట్లా అధిగమించడం రామచంద్రరావు గారి ముందున్న నల్గొండ అన్నారు. మునుగోడులో మరి ఎంత ఓటు బ్యాంక్ పెరిగింది లీడర్ వల్ల. రాజగోపాల్ చేసుకుంటారు ఇంకా. ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు మీరు లీడర్ వల్ల అని. ఉంటుందండి డెఫినెట్ గా. ఈటలది చెప్పాను కదా, చెప్పాను కదా. ఇప్పుడు అదే నేను చెప్తారా, ఇప్పుడు 2 విషయాలు యాక్సెప్ట్ చేశారు లీడర్ వల్ల ఉంటుంది. బీజేపీకి వచ్చేసరికి పర్సన్ కంటే సిద్ధాంతమే డామినేట్ చేస్తుంది అనేది పాయింట్. నేను లీడర్ వల్ల మునుగోడు 87,000 ఓట్లు వచ్చాయి. లీడర్ వల్ల ఈటల ఆయన 2,000 నుంచి అక్కడ పెరిగాయి. సో కొత్తగా లీడర్స్ జాయిన్ కాకపోతే, బలం ఉన్న నేతలు జాయిన్ కాకపోతే ఏ పార్టీకైనా కష్టం. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాబట్టే కదా బలం పెరిగింది. అస్సాంలో అస్సాం పరిషత్ నుంచి రావడం వల్లే కదా పెరిగింది. హర్యానాలో చౌతాలా పార్టీ నుంచి రావడం వల్లే కదా పెరిగింది. హర్యానాలో చౌతాలా పార్టీ నుంచి రావడం వల్లే కదా పెరిగింది. 100% కరెక్ట్. కర్ణాటకలో కదా ఆ పని చేస్తుంది కదా, అందులో భాగమే కదా ఈటలను తీసుకోవడము, డికే అరుణ గారిని తీసుకొని అప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి గెలుపు. అంటే లాస్ట్ టైం అనుకోండి. ఎస్, నేను అనేది పార్టీ ఐడియాలజీ ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం ఒకళ్ళు మోడీ సిద్ధాంతము, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము నచ్చి బీజేపీలోకి వస్తామంటే వాళ్ళని సఫోకేట్ కాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంటేనా? ఇంపార్టెంట్. అది జరిగింది కాబట్టి 8 మంది ఇప్పుడున్న అసెంబ్లీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని వేరే పార్టీలతో మొదలుపెట్టి వచ్చిన వాళ్లే. ఇప్పుడున్న ఎంపీలో 8 మంది ఎమ్మెల్యేల అబ్జర్వేషన్ చెప్పనా, రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలు చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు గెలవాలి? మీరు అన్నట్టు బండి సంజయ్ గెలవలేదు, అరవింద్ గెలవలేదు,
ఎవరు గెలవలేదు. కాన్స్టిట్యున్సీ పట్టుకుని కూర్చున్న లీడర్స్ వీళ్ళంతా, వాళ్ళు మాత్రం గెలిచారు మొన్న ఎన్నికల్లో. నిజామాబాద్ గణేష్ గుప్తా కాన్స్టిట్యున్సీ పట్టుకోలేదు. ఆర్మూర్ రాకేష్ రెడ్డి 1 year ముందైనా కాన్స్టిట్యున్సీ పట్టుకున్నారు. మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు 2019 ఎలక్షన్ తర్వాత పట్టుకుని కూర్చున్నారు. ముదోల్ అంతే. పాయల్ శంకర్ కాన్స్టిట్యున్సీ పట్టుకుని కూర్చున్న వాళ్ళు గెలిచారు. దేశ రాజకీయ రాష్ట్ర రాజకీయాలు శాసిస్తామన్న వాళ్ళు ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో. పాయల్ శంకర్ కూడా బండి సంజయ్ ఆచార్యలానే 2 ఎలక్షన్స్ లో కూడా సెకండ్ ప్లేస్. సో ఇప్పుడు శివప్రసాద్ గారు కొత్త పాత ఎట్లా కలుపుకొని పోవాలి? భారతీయ జనతా పార్టీ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే ఈ చర్చ అంతా కూడా చూస్తే కనుక ఎందుకు అనుకోవచ్చు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి ఇది పూర్తిగా బీజేపీ పర్స్పెక్టివ్ లో చర్చ. బీజేపీ కార్యకర్తలు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తున్న పర్సంటేజ్ అని ఇక్కడ సమస్య అదే. సోషల్ మీడియా ఒక భూతద్దం లాగా చూపిస్తుంది ప్రతిదీ. ఇప్పుడు మనకి ఇక్కడ రాజా సింగ్ గారు ఒక్కరు కనిపిస్తూ ఉన్నారు విముఖత వ్యక్తం చేస్తున్న వారిలో. అలాగే ఇక్కడ మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే మెల్లమెల్లగా అదంతా కూడా ఓన్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పడం, అనౌన్స్ చేయడం జరిగిపోయింది స్పష్టంగా. రాజా సింగ్ గారు ఇప్పుడు కాదులేండి, అసంతృప్తి ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఆయన నడుస్తున్నటువంటి కారణాలు అరవింద్ రాలేదు. సోషల్ మీడియాది మాత్రం పరిగణలోకి తీసుకుంటే ఆ లెక్కలన్నీ కూడా డొల్లగానే మనం భావించాలి. పూర్తి స్థాయిలో తీసుకోకూడదు అంటున్నాను నేను. రేపటికి ఎమోషన్స్ మారిపోతాయి. రామచంద్రరావు గారు ఒక బెస్ట్ స్పీచ్ ఇస్తే అదే సోషల్ మీడియా ఆయన ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు ఫైర్ బ్రాండ్లు అయినటువంటి ఎంతో మంది నేతలు ఎలా పాపులర్ అయ్యారు? అదే సోషల్ మీడియా వల్ల. కనుక ఇవాళ ఉన్నటువంటి ఒపీనియన్ రేపు ఉండకపోవచ్చు. ఎమోషన్ అరవింద్ గారు కూడా అవును, ఆయన కార్యకర్తలు హోప్స్ పెట్టుకున్నారు, ఆయన అనుకున్నారు. ఏమన్నారు అరవింద్ గారు? ఏమన్నా అన్నారా? ఒక ఆవేశపడి కొంచెం తొందరపడ్డారని చెప్పొచ్చు. ఈ టైంలోనే తెలుస్తుంది పార్టీకి ఒక మంచి అవకాశం తెలుస్తుంది. అరవింద్ వాళ్ళు అటెండ్ కాలేదు. నేను అటెండ్ కావట్లేదని మెసేజ్ పెట్టారు ట్విట్టర్ లో. ఉండొచ్చు కదా, నిన్న ఉన్నారు కదా వారు పార్టీ ఆఫీస్ లో. నామినేషన్ వేసేందుకు వచ్చారు, నిన్న నామినేషన్ వేసేందుకు వచ్చారు. కానీ నామినేషన్ వేసేందుకు వచ్చారు నేను యాక్చువల్లీ. వచ్చిన తర్వాత సరే అక్కడ 10 మంది ప్రపోజర్స్ ఇవన్నీ దాంతో బయటకు వెళ్ళారు. అండ్ ఇవాళ రావట్లేదని ప్రకటించారు. ఓకే, ఎందుకో చెప్పలేం కదా, వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నారు, ఆయనకు హెల్త్ బాగాలేక ఏదో హాస్పిటల్లో ఉన్నారు. ఇంకేమన్నా కారణాలు కూడా ఉండొచ్చు కదా అని చెప్పారు కదా, క్లారిటీ ఇచ్చారు నిన్ననే పార్టీ ఆఫీస్ కి వచ్చి అరవింద్ గారు. అదే అంటున్నా, ఈ టైంలో కార్యకర్తలు లీడర్లు ఎవరేమనేది పార్టీకి తెలిసే అవకాశం ఇది. అసలు ఎవరు ఎలా ఉన్నారు, నిజంగా నిబద్ధతతో ఉన్న వాళ్ళైనా వీళ్ళని ఏం చేయొచ్చని పార్టీ అబ్జర్వ్ చేస్తుంది ఈ టైంలో కూడా, కార్యకర్తల నుంచి లీడర్లు మొదలు. సాయి గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే డిసిప్లిన్ పార్టీ, బట్ ఎందుకు కొత్త పోకడలు ఇది వస్తాయి? నేను బండి సంజయ్ అన్నారు మా పార్టీ లేదు కొత్త పోకడలు, ఎవరన్నా సోషల్ మీడియాలో పెడితే కోసేస్తాం వాళ్ళని అన్నారు, కట్ చేస్తాం తీసేస్తామని అన్నారు. ఎందుకు కొత్త పోకళ్ళు వస్తున్నాయి? డిసిప్లిన్ పార్టీ మరో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. ఎందుకు నేను చెప్పాను కదా, వాస్తవంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఏబీవీపీ నుంచి అట్లా ప్రొసీడ్ అయ్యి ఎదిగినటువంటి వాళ్ళ నుంచి అట్లాంటి నెగిటివ్ కామెంట్స్ నేను ఏది చూడలేదు. ఓన్లీ ఇట్లాగా ఈ ఇప్పుడు మీరు చెప్పిన నాయకుడు వాళ్ళ అభిమానులుగా స్టార్ట్ అయ్యి అలా కంటిన్యూ చేసిన వాళ్ళు, వాళ్ళకి కొంత ఆవేశం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ అలవాటు ఉంటే కనుక రాదు. ప్లస్ ఆ ట్రైనింగ్లకు హాజరయ్యి ఉంటాయి, ఏబీవీపీ సెక్షన్లకు లేకపోతే సింధు పరిషత్ సెక్షన్లకు ఆర్ఎస్ సెక్షన్లకు హాజరయ్యి పార్టీ తరఫున పనిచేస్తుంటే వాళ్ళకి ఇట్లాంటి ఆవేశాలు వచ్చేవి కాదు. ఇప్పుడు అలా కాకుండా పాలిటిక్స్ లో కొంచెం డిఫరెంట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మిగతా పార్టీల వాళ్ళకి తీసుకుంటూ ఉండటం ఆ కాన్సెప్ట్ తో నడుస్తున్నది కాబట్టి వస్తుంది. అక్కడి నుంచి వచ్చినప్పుడు సాహిత్యంగా ఆ గుణాలు కూడా వస్తాయి కదా, అది కూడా మంచిదే. అవి కూడా ఎదుగుదలకు ఒక సోపానం అవుతుంది. ఉట్టి ఒకటే సైడ్ ఉండకూడదు కదా, ఉండని అది కూడా మంచిదే. కొన్ని రోజుల పాటు నడుస్తుంది. కొత్త పాత్రల్ని ఎట్లా ఈ ఇష్యూను హ్యాండిల్ చేయడం ఎట్లా? చాలా ఈజీ అండి. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళిద్దరూ కూడా, ఒకడు రాముడు ఒకడు కృష్ణుడు, ఇద్దరు రాముడు మాధవుడు ఇక్కడ ఇద్దరు కూడా పాత వాళ్ళని కలుపుకెళ్ళని చేతనైన వాళ్ళు కొత్త వాళ్ళతో అలవాటు పడ్డటువంటి వాళ్ళు. ఇలా తెలిసి ప్రతిసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు
కొత్త అదే ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఇలా పంపిస్తా ఉంటారు కదా, వెళ్తా ఉంటారు కదా, అక్కడ కొత్త కదా వీళ్ళకి అలవాటు పడట్లేదా? ఇంకోటి కొత్త ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టు పెద్ద నాయకులకైతే ఈగోస్ ఉంటాయి. నన్ను ఇట్లా అన్నాడు లేదా నా గురించి పట్టించుకోవట్లేదు నేను మాట్లాడినాను. ఈ మాధవులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళకైతే అట్లాంటి ఈగోస్ ఉండవు. ఖచ్చితంగా కలుపుకెళ్తారు. అవసరమైతే రాజేసింగ్ ఇంటి దగ్గరికి పోయి మాట్లాడతాడు ఆయన అనుకుంటున్నా నేను. అతిగా చేసేటటువంటి వాళ్ళని పక్కన పెట్టడమే బెటర్. పార్టీని తమ వ్యక్తిగత స్వార్థాల కోసం పార్టీ నాయకం చేయాలనుకునే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా పక్కన పెట్టడమే బెటర్. అది ఇక పైన సీరియస్ గా వెళ్తారనుకుంటున్నాను. యా, ఒకసారి మెదక్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, అంత మాట్లాడదాం. యా చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. బీజేపీలో వీళ్ళు మీరు ఇప్పుడు చర్చ పెట్టినంత ఈజీ ఏం కాదు, కానీ ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఉన్న లీడర్లు అందరు పెద్ద లీడర్లు అందరూ అధ్యక్షులు కావాలనుకుంటే కాదు కదా సార్. అట్లని వీళ్ళు ఇట్లా కొంచెం చూసి చూడనట్టుగా పోతే మాట్లాడుకుంటే సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాలో వీళ్ళ మీద పడిగాను పెట్టొచ్చు కామెంట్స్, అవి ఇట్లా మీరు పరిగణలోకి తీసుకోవద్దు. ఇంకొకటి బీజేపీ అన్నది మరో కాంగ్రెస్ అని అంటారు మీరు, అది చాలా తప్పు సార్. కాంగ్రెస్ లాగా అవుతుందన్న, కాంగ్రెస్ లాగా అవుతుంది అన్న. లాస్ట్ కొద్ది రోజులుగా లాస్ట్ 2 years గా అవుతోంది నా అబ్జర్వేషన్. మీరు యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ, బట్ అవుతోంది. నేను బండి సంజయ్ అన్నారు ఏం లేదు మా పార్టీలో లేనే లేదు, కొత్తగా ఎందుకు ఇట్లా వస్తుంది అని అన్నారు ఆయన పార్టీ ఆఫీస్ లో. అయితే కొంతమంది వేరే పార్టీల వచ్చిన వేరే పార్టీ మూలాలలో వచ్చారు కదా సార్, వాళ్ళ ఇట్లా అయి ఉండొచ్చు, కానీ సొంతగా బీజేపీ అని అనుకున్న వాళ్ళకు మాత్రము ఇది కాదు. నేను ఒక కార్యకర్తను సార్, నేను వాజ్పేయి టైం నుంచి బీజేపీలో ఉన్నా, నార్మల్ క్యాండిడేట్ గానే ఉన్నా, కార్యకర్తనే ఉన్నా. ఏ నాడుగిట్లో ఒక పదవి ఆశించలేదు. మా మెదక్ డిస్టిక్ లో మా చిలప్చేడు మండల్ అండి మాది. చిలప్చేడు మండల్ అధ్యక్షుడు ఇస్తానా నేను తీసుకోలేదు, కార్యకర్తగానే ఉంటా అని చెప్పిన. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని వైపు ఇట్లా చూసేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్ బీజేపీలో. నేను ఒక పల్లెటూరు నుంచి అనుభవంతో చెప్తున్నాను సార్. యా, ఇట్లా మీలాంటి వాళ్ళు కమిటెడ్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. బట్ ఏమంటే రీసెంట్ గా దేవిక గారు ఏంది కొంచెం బీజేపీలో డిసిప్లిన్ అగ్రీ ఆర్ డిసగ్రీ? అదే ఇప్పుడు కనిపిస్తోంది కదా మనకు. సంజయ్ కూడా అన్నారని మీరు చెప్తున్నారు, నేను వినలేదు. కారణాలు కూడా అవే కదా. కొంచెం ముందు నుంచి వచ్చిన వాళ్ళు, ఇందాక సాయి గారు అన్నట్టు ఒక ఆర్గనైజేషన్ ఈ సిస్టమ్ ను అవగతం చేసుకున్న వాళ్ళు, ఇందులో నుంచి వచ్చిన వాళ్ళైతే ఎప్పుడు తొందరపడట్లేదు, అలాంటి పార్టీకి నష్టం చేసే మాటలు మాట్లాడట్లేదు, కమిటెడ్ గా పనిచేస్తున్నారు. సహజము పార్టీ బలోపేతం చేసే క్రమంలో నిజంగానే సౌత్ ను కొంచెం సవాల్గా తీసుకుంది, అందులో తెలంగాణను. ఇంకా చేరికలు వీటితో కొంచెం నిజమే, ఆ మాట అయితే నిజమే. కానీ ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడు మారారు, సీరియస్ గా ఫోకస్ చేస్తుంది. అవన్నీ కూడా చిన్న సమస్యలు అంటున్నా నేను. ఒక జాతీయ పార్టీకి ఇన్నేళ్ల నుంచి ఆ స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయిలో ఉన్న పార్టీకి చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా అధిగమిస్తుంది పార్టీ. నల్గొండ నుంచి భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు యా చెప్పండి. రాజసింగ్ గారిని తీసేయడం వల్ల చాలా మైనస్ సార్ బీజేపీ. దాని గురించి కాల్ చేసిన చర్చ జరుగుతుంది. తీసేయడం ఏం కాదు, ఆయన రిజైన్ చేశారు. ఆయన ఎవరు తీసేయలేదు కదా. రిజైన్ చేయడం వల్ల చాలా బీజేపీ మైనస్ అది చాలా. ఓకే ఓకే, ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొద్దు అని అంటారు. ఓకే యా, శివప్రసాద్ గారు ఏం చేయాలి రాజా సింగ్ విషయంలో? నిన్న అయితే రిజిగ్నేషన్ ఆయన పంపించారు, పార్టీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టించి ఆయన మేము కేంద్ర నాయకత్వాన్ని పంపుతామని చెప్పారు. శివ గారు వినబడుతుందా? వినిపిస్తుంది చెప్పండి. యా, రాజా సింగ్ విషయంలో ఏం చేయాలి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ? వదులుకోవాలా ఆయన్ని? నిజానికి ఇక్కడ నేను 2 పాయింట్స్ మాట్లాడతానండి. ఇది మొదటిసారి సస్పెండ్ చేసినప్పుడు రాజా సింగ్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది, నిష్కారణంగానే సస్పెండ్ చేయడం జరిగింది, అందరికీ తెలిసిన విషయం. ఒక చర్యకి ప్రతిచర్యలాగా ఆయన మాట్లాడితే దాన్ని ఒక మతం మీద ఆయన విద్వేషంగా
మీ వాయిస్ కట్ అవుతుంది. బహుశా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. దేవిక గారు మీరు చెప్పాలి దీని జవాబు. ఎస్ యా రాజా సింగ్ విషయంలో ఏం చేయాలి ఇప్పుడు? రాజా సింగ్ నిజంగానే ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. రాజా సింగ్ లాంటి వాళ్ళు కూడా ఉండాలి బీజేపీలో, కానీ చూడాలి మరి ఏం సముదాయిస్తుందో. అదే రాజా సింగ్ గారు, ఇప్పుడు రాజా సింగ్ గారు ఒకవేళ పార్టీ నుంచి బయటకు వెళ్ళరు, మాక్సిమం నాకున్న నాలెడ్జ్ ప్రకారం వెళ్ళరు. ఒకవేళ వెళ్ళారే అనుకుందాం, వెళ్ళిన ఆయన ఏ పార్టీతో ఆయన కలవలేరు. శివసేన ఐడియాలజీ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో కూడా కలవడం అసలు ఏ శివసేన అంటారు మీరు? ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో కూడా కలవడం అసాధ్యం. రేపొద్దున అక్కడ అదే షిండే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంఘర్షణ నడుమ శివసేనకి ఒక నిర్వచనం లేదు సరిగ్గా. కనుక ఇక్కడ రాజా సింగ్ లాంటి వారికి ప్రత్యేకించి బీజేపీ కాకుండా ఇంకో పార్టీ ఏముంది ఐడియాలజీ పరంగా? ఆయన టీడీపీ నుంచి అసలు స్టార్ట్ చేసిన కెరీర్ మంగళహాట్ కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ అని కాదు. అప్పుడు టికెట్ ఇవ్వకపోతే బీజేపీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు మంగళహాట్ కార్పొరేటర్. అది మనం మర్చిపోకూడదు. అవును, ఆయన పర్సన్ గా గోషామహల్ కి ఎప్పటికీ కూడా ఒక మంచి ఓటు బ్యాంక్ కలిగి ఉన్నటువంటి నేత, అందులో ఎటువంటి డౌట్ లేదు. గ్రౌండ్ రిపోర్ట్స్ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో గ్రౌండ్ రిపోర్ట్స్ లో కూడా అదే తేటతెల్లమై. నాట్ ఓన్లీ గోషామహల్, ఆయన ఎఫెక్ట్ బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మనకంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారండి. మాకు హిందీ ఛానల్స్ రాజా సింగ్ దే రోజు రియాక్షన్ అడుగుతారు. ఇక్కడ కంటే ఫ్యాన్ బేస్ హిందీ స్టేట్స్ లో ఎక్కువ ఉంది. అవునండి, అవును. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత ఆ స్థాయిలో నిర్మమాటంగా హిపోక్రసీ లేకుండా మాట్లాడే నేత ఒకే ఒక్కరు మన తెలుగు నాటి ఎక్కువగా కనిపించేది రాజా సింగ్. అందులో డౌట్ లేదు. ఆ విధంగా ఆయనకి పార్టీ వదులుకుంటే నష్టమే కదా ఈ అన్ని చోట్ల. అదే ఈ సందిగ్ధ పరిస్థితిని రామచంద్రరావు గారు ట్యాకిల్ చేయగలరని పార్టీ అధిష్టానం నమ్ముతోందేమో. మరి ఇది ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని ఉంటుందా? అంటే ఆల్రెడీ రామచంద్రరావు గారు జాతీయ నాయకత్వంకి ఫార్వర్డ్ చేశామని చెప్పారు ఆల్రెడీ ఆయన లెటర్ ని. దేవిక గారు ఏదో చెప్పాలనుకుంటారు. రాజా సింగ్ కూడా కొంచెం తన తీరైతే మార్చుకోవాలి. ఎక్కడైనా సరే ఆలోచన ముఖ్యం, ఆవేశం పనికిరాదు. నేను మళ్ళీ ఇన్నిసార్లు ఉదాహరణ చెప్పడం కాదు, కానీ ఇంతకన్నా అవమానాలు పడ్డారు నరేంద్ర మోదీ, అవమానాలు పడ్డారు. రాజా సింగ్ ని ఇక్కడ ఎవరు అవమానించలేదు. ఏం జరిగింది నిన్న? ఆయన ప్రిపేర్డ్ గా రావాల్సింది కదా. 10 మంది కౌన్సిల్ మెంబర్స్ లేరని చెప్పేసి వద్దన్నారు. ఓకే, అంతకన్నా అవమానాలు పడ్డారు నరేంద్ర మోదీ. అందుకని ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం. ఆయనకు కొంచెం ఆవేశం ఉంది అని నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. అది బీజేపీకి సరిపడదు. ఆ నైజము, ఆ తీరు బీజేపీ లాంటి పార్టీలు ఇబ్బందులు అయితే బీజేపీకి నిజంగా ప్లస్. రాజా సింగ్ అనేవాడు బీజేపీకి ప్లస్. బీజేపీకి రాజా సింగ్ లాంటి వాళ్ళు కూడా కావాలి. టైగర్ నరేంద్ర, బద్దెంపాల్ రెడ్డి, రాజా సింగ్ ముగ్గురు ఓల్డ్ సిటీలో పార్టీని మిగతా వాళ్ళ సాయంతో తీసుకొస్తున్నారు. ఇప్పుడు రాజా సింగ్ గనక ఒకవేళ వెళ్ళిపోతే వాట్ నెక్స్ట్ ఇన్ ఓల్డ్ సిటీ? ఏమంటారు శివప్రసాద్ గారు? పార్టీకి అయితే రాజా సింగ్ లాంటి వాళ్ళు గనక డ్రాప్ అయితే, వన్స్ డ్రాప్ అయిన తర్వాత ఆయన ఒకే ఏకధాటిగా బీజేపీని ఎండగట్టడం లాంటివి స్టార్ట్ చేస్తే గనక తప్పకుండా పార్టీకి నష్టం అనేది ఉంటుంది. దాన్ని పూడ్చుకోవడం కష్టమే. ఎందుకంటే రాజా సింగ్ లాంటి నేతలందరూ కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఈ క్రౌడ్ పూలింగ్ కి గాని జనాలందరినీ ఇప్పుడు లక్ష్మణ్ గారు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు, రాజా సింగ్ గారు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు, ఇట్లా కొంత ఆ జనాల్లో ఉన్నటువంటి ఆదరణ కూడా అక్కడ అధిష్టానం పరిగణలోకి తీసుకోవాల్సిందే. తీసుకొని ఉంటుందని నేను నమ్ముతున్నా. ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం, ఎక్కడో ఏదో జరిగింది, అయినా కూడా అవన్నీ కార్యకర్తల స్థాయి వాళ్ళకి తెలియాలని లేదు. మనం రకరకాలైన విశ్లేషణ, ఊహాగానాలు చేయాల్సిందే. నేను అనుకుంటుంది, నాకైతే నమ్మకం ఏంటంటే రామచంద్రరావు గారి ట్రాక్ రికార్డ్ కాస్త సునిశ్చిత విశ్లేషణ చేస్తే ఆయన ఇలాంటి వాటిని ట్యాకిల్ చేయగలరు. రాజా సింగ్ గారిని 2-3 రోజుల్లోనే ఆయన ట్యాకిల్ చేయగలరని నేను నమ్ముతున్నా. ఆయనకు పలానా వ్యక్తి పడరు, పలానా వ్యక్తి తో చెడు సంబంధాలు అట్లా లేవు. పార్టీలో అన్డిస్ప్యూటెడ్, ఎవరితో విభేదాలు లేని నేత. మేబీ హైకమాండ్ కూడా అందుకనే
చేసింది. ప్లస్ ఇప్పుడు ఎవ్వరు కూడా అసలు రామచంద్ర గారి కంట్రిబ్యూషన్ తక్కువ చేయలేరు. లీగల్ గా ఇప్పుడు ఆయన ₹1,000 ఫీజులు తీసుకునే వ్యక్తి బీజేపీ కార్యకర్తల కోసం చాలా మందిని విడిపించారు లీగల్ గా ఫైట్ చేసి. లక్షల్లో ఫీజు వస్తుంది ఆయనకు అడ్వకేట్. సింపుల్ గా ఇక్కడ అందరికి తెలిసిన విషయమే ఆశావాహులు చాలా మంది ఉండే ఈసారి ఈ అధ్యక్ష పదవి కోసం ఆశావాహులు చాలా మంది ఉండే. అందులో కీలకమైన వ్యక్తులు ఉన్నారు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు అండ్ రాజేష్ సింగ్ లాంటి వాళ్ళు, బండి సంజయ్ గారు అండ్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు. అయితే వీళ్ళందరిలో ఎవరిని ఎన్నుకున్నా ఆ వర్గపోరు ఇంకా బీభత్సంగా ఉంటది. వీళ్ళందరూ కాకుండా రామచంద్రరావు గారు లాంటి తీసుకొస్తే ఈ వివాద రైతులు మీరు అన్నారు కదా, వివాద రైతుల్ని తీసుకొస్తే మిగతా వాళ్ళని కూల్ చేయడం కోఆపరేట్ చేస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా నలుగురులోనో లేకపోతే అందరు కోఆపరేట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ అందరు సాయాన్ని నిరాకరణ చేస్తే మీ నెట్వర్క్ ప్రాబ్లం, అది పార్టీకి నష్టమే ఆటోమేటిక్. పార్టీకి నష్టం పార్టీ చూసుకుంటాం. ఒకసారి కాలర్ ఉన్నారు వికారాబాద్ నుంచి. మనం ఒక 5-10 minutes లో క్లోజ్ చేస్తాం చర్చని. వికారాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. ఎస్ చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికి నమస్కారం. మా రాజాసింగ్ గారు జర కొద్దిగా తప్పు చేసినేమని మేము భావిస్తున్నాము. ఆయన హలో చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి మీ ఒపీనియన్. నా పేరు జగన్ రెడ్డి అండి, ఇక్కడ వికారాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అయితే మా రాజాసింగ్ గారు కొద్దిగా తప్పు చేశారేమో అని మేము భావిస్తున్నాము. ఆయన చాలా హిందుత్వం గురించి చాలా పోరాడే వ్యక్తి. ఇలా ఆయన ఫాలోవర్స్ గిట్లా చాలా ఉంది మా ఏరియా గానీ మొన్న ఆల్ ఇండియాలో గానీ. ఇలా చేయకుంటే బాగుండునేమో అని మా ఒక అభిప్రాయం. కాకపోతే ఆయన పోతున్నంటే ఆయన ఎంబడి వెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు, ఏమో 4 రోజుల కొరకి ఆయనకు సపోర్ట్ చేస్తుండొచ్చు. కానీ మేము పార్టీ కొరకు పనిచేసే వ్యక్తులం, అంతేగాని ఇలా మళ్ళీ ఒకసారి ఇలా చేరాలని మేము భావిస్తున్నామండి. ఓకే సో రాజా సింగ్ తప్పు అని అంటారు. ఓకే, సాయి గారు చెప్పండి. రాజా సింగ్ ఆల్సో ఫస్ట్ రామచంద్రరావు గారు ట్యాకిల్ చేయాల్సింది ఇప్పుడు రాజా సింగ్ ఇష్యూను. బేసిక్ ఒకటేనండి, నా దృష్టిలో వ్యక్తి అనేటటువంటి వాళ్ళు పార్టీకి అవసరం, కానీ పార్టీ కంటే వ్యక్తి అతీతం కాదు. జస్వంత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళే పక్కన పెట్టబడ్డారు. అనుకుంటారు వాళ్ళ బీహార్ లో అతను మాసే. యశ్వంత్ సింగ్ కు సంబంధించి ఒక మీరు అన్నట్టు క్లాస్ అవుతారు. అట్లాగే ఇంతకుముందు ఉమాభారతి మాస్ కాదా. కాబట్టి బేసిక్ గా భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉండాలో మనం జడ్జిమెంట్ ఇయడం కంటే వాళ్ళ పని అలా చేసుకోమంటే కరెక్ట్. రెండో పాయింట్ ఏంటంటే రాజా సింగ్ మంచి నాయకుడు, మొదటి నుంచి హిందుత్వ కాన్సెప్ట్ లో సమర్థిస్తాం. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో అతని ప్రవర్తన అయితే మాత్రం తను వ్యక్తిగా తనలో ఇగో పెరిగింది, పార్టీ కంటే తను అతీతుడు అనేటటువంటి ఫీలింగ్ తో వ్యవహరిస్తా ప్రతి ఒక్కరితో పేచీ పెట్టుకుంటూ వస్తున్నాడు. హిందుత్వ అంశాల్లో ఆయన సమర్థించచ్చు, కానీ పార్టీ కంటే వ్యక్తి అతీతుడు, నేను చెప్పినట్టు అధ్యయలేదు నువ్వు చెప్పినట్టు, అసలు అతను అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటో కూడా తెలియకుండా కామెంట్ చేస్తూ ఇష్యూ చేసుకొస్తున్నాడు. మేబీ నాకు తెలిసి రామచంద్రరావు గారు అయితే కూర్చుని మాట్లాడతారనుకుంటున్నాను. లేదు మిగతా వాళ్ళందరూ రాజాసింగ్ వద్దనుకున్నారని చెప్పి అనుకుంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వద్దనుకుంటే కూడా పక్కన పెట్టి మీరు చెప్పినట్టు ఆయన నన్ను అడిగితే మహారాష్ట్రలో శివసేన అనే పేరు ఉంటుంది, మహారాష్ట్రలోకి ఆయన పోటీ కూడా అక్కడి నుంచి చేస్తాడు అన్నటువంటి మాట కూడా అక్కడైతే ఉపయోగపడుతుందేమో కూడా. బెస్ట్ అతను లాంటి వాడు ఎక్కడైనా ఎదగాలని కోరుకుంటే పోలా సింపుల్ గా. ఓకే సో మోరార్లెస్ ముగ్గురు మన దగ్గర జాయిన్ అయిన ముగ్గురు ప్యానలిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఏం ఎఫెక్ట్ ఉండదు, ఇది టీ కప్పులో తుఫాను. అంతేనా దేవిక గారు? అంతే ఇది సాల్వ్ ఏదో రకంగా సాల్వ్ చేస్తారు రాజా సింగ్. ఎందుకంటే ఇందాక సాయి గారు రాజా సింగ్ ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి పార్టీ నిర్ణయాన్ని ఆయన నిజంగానే ఆయనకి ఏం కావాలనేది క్లారిటీ లేదు. నిన్నటి ఇష్యూలో అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఏం చేస్తాడు అనేది కూడా క్లారిటీ లేదు. ఆయన మారాలి కొంచెం. నాట్ ఓన్లీ రాజా సింగ్, ఓవరాల్ గా ఇప్పుడు అధ్యక్ష ఎంపిక తర్వాత ఇవన్నీ కూడా టీ కప్ లో తుఫాన్ లాగా సమసిపోతాయా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర నుంచి బయటపడితే సరిపోతుంది. సింపుల్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది.
ఓకే, ఒక కాలర్ ఉన్నారు. ఎస్, తీసుకుందాం. జైరాబాద్ నుంచి. ఎస్, చెప్పండి, అడగండి బ్రదర్. సిద్ధు గారు చెప్పండి. సిద్ధు గారు, జైరాబాద్ నుంచి సిద్ధు గారు. దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ కనెక్టింగ్ కాల్. సో సాయి గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రోల్ ఉందా లాస్ట్ 2 days గా జరుగుతున్న దానిలో? అంటే నేను అంటోంది పాపం అక్కడ ఏదో వాళ్ళ అధినాయకత్వాలు ఏదో చేసిన కుట్రని నేను అన్నాం. వాళ్ళ పార్టీల మీద అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు ఒక పోస్టులు క్రియేట్ చేశారు. వాళ్ళ పార్టీకి ఎవరు ఉండాలో కాకుండా ఇప్పుడు కేసీఆర్ ప్లేస్ లో కేటీఆర్ ఉండాలా, కవిత ఉండాలా అన్నటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా భారతీయ జనతా పార్టీకి రామచంద్రరావు ఉంటే పాడైపోద్ది, లేకపోతే బండి సంజయ్ ఉంటే బాగుపడుతుంది, ఈటెల రాజేంద్ర ఉంటే బాగుపడుతుంది, అధికారంలోకి వస్తుందని వాళ్ళు పోస్టులు పెట్టడం ఏంటి, దానికి స్పందించి వీళ్ళు మాట్లాడటం ఏంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు. అట్లా కాంగ్రెస్ వాళ్ళేమో ఇదే ఇంకోటి చంద్రబాబు నాయుడు చెప్తే రామచంద్రరావుని పెట్టారనేటటువంటి ప్రచారాన్ని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకురావడం ఏంటి, దానికి ఇటు వీళ్ళు వచ్చినేమో ఎక్కువ బ్లేమ్ ఏంటంటే బీఆర్ఎస్ తో వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వీరాభిమానంతో భారతీయ జనతా పార్టీ నాశనం కావాలని కోరుకుంటూ పెట్టే పోస్టులకి వీళ్ళు స్పందిస్తూ అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. అదేదో వాళ్ళ అధినాయకత్వాలు చేసేది కాదు. ఇదో రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో కాసేపు హడావిడి, మళ్ళీ 4 రోజులు పోతే పార్టీ బాగుంటే అందరూ ఆటోమేటిక్ గా చూసుకుంటారు. మంచిర్యాల నుంచి పద్మనాభ రెడ్డి గారు అడగండి. హలో సార్. పద్మనాభ రెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. సాయి గారికి నమస్తే. సాయి గారి విశ్లేషణ బాగుంటుంది. మీ ఫ్యాన్ సార్ భరత్ సార్. సార్ నిన్న జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్రరావు గారిని సెలెక్ట్ చేయడం మంచిదని కొద్దిగా ముందు మీరు నిన్న చేసిన విశ్లేషణ చెప్పారు. ముందు లీక్ ఇస్తే ఇంకా బాగుండేదేమో, ఎవరు బాధపడకుండా ఉండేవారు. అది సార్ ఇంకా కొంచెం ముందుగా అపాయింట్ చేస్తుంటే బాగుండేది, అంతేనా? ముందు చేస్తే బాగుండేది. ఇంతకుముందు ఎలక్షన్ లో దెబ్బతినడానికి కారణం కూడా ఏంటంటే అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించడం కొంచెం మైనస్ అయిందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ దేవిక గారు, సాయి గారు, శివప్రసాద్ గారు, మీ జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. రెహానా, సో మారథాన్ చర్చ దాదాపు 1.5 hour. ఇక్కడ సోషల్ మీడియాలో లాస్ట్ 2 daysగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా కానీ అదర్ ప్లాట్ఫామ్స్ కానీ చాలా డిస్కషన్ జరుగుతోంది. సో భారతీయ జనతా పార్టీ పర్స్పెక్టివ్లో మనం ఈ చర్చ చేసాం. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, వాళ్ళ ఆవేదన ఏంటి. మనకు అన్ని పార్టీలు సమానం, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా. దిస్ ఈజ్ ఓన్లీ వీఆర్ టేకింగ్ భారతీయ జనతా పార్టీ పర్స్పెక్టివ్. ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు పడుతున్న వాళ్ళ ఒపీనియన్ అయితే. సో మొత్తానికి వాళ్ళ రామచంద్రరావుకు సంబంధించి ఈటెల రాజేందర్ వచ్చి ఆయన అభినందించారు. సో చాలామంది, అంటే నిన్న రాలేదు కదా నామినేషన్ సమయంలో, చాలామంది ఏం జరుగుతుందో అని అనుకున్నారు. బట్ ఈటెల రాజేందర్ దాన్ని పాజిటివ్గానే తీసుకుని ఆయన వచ్చారు. ధర్మపురి అరవింద్ అటెండ్ కాలేదు, ఇంకొద్దిమంది అటెండ్ కాలేదు. డీకేఆర్ని అటెండ్ అయ్యారు. రఘునందన్ రావు ఏమో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి ఆయన రాలేకపోయారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎంపీస్ కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ ఇతరులు కానీ అటెండ్ అయ్యారు. బట్ రాజాసింగ్ విషయంలో కొంత ఓకే, ఆయన ఇండిసిప్లిన్గా ఉన్నారు కానీ పార్టీ ఆయన పోగొట్టుకోకూడదు అన్న ఒపీనియన్ కూడా వ్యక్తమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో రాజాసింగ్ విషయంలో. ఫస్ట్ టాస్క్ రామచంద్రరావు గారికి. అయితే రామచంద్రరావు విషయంలో ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఆయన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా దూకుడున్న వ్యక్తి ఉండాలంటున్నారు తప్ప ఆయనకు సిద్ధాంతము, నిబద్ధత, కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీ పట్ల లేవు అని అనట్ల. ఆయన కమిట్మెంట్ ఉంది, సిద్ధాంతం ఉంది, నిబద్ధత ఉంది. చిన్న ఏబీవీపీ నుంచి, బీజేవైఎం నుంచి, ప్రతి కింది స్థాయి నుంచి వచ్చారు. కానీ ఆయన దూకుడు సరిపోదని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప బీజేపీ లాయల్టీ పట్ల ఎవరు చేయట్లేదు. సో చూద్దాం, దూకుడు ఆయన పెంచుకుంటారు లేదా సమన్వయం చేసి వేరే వాళ్ళతో దూకుడు, బండి సంజయ్, ఈటెల రాజేందర్
ఎవరి వాళ్ళకు రోల్ ఇచ్చి వాళ్ళ దూకుడు చూపించినా సరిపోద్ది కదా, వాళ్ళందరినీ ఈయన కోఆర్డినేట్ చేసినా సరిపోద్ది కదా. జస్ట్ లైక్ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా అందరినీ కోఆర్డినేట్ చేసినట్టు అటు ఆ విధంగా అమిత్ షా దూకుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నడ్డా బట్ డిఫెన్స్ గేమ్. సో అయినా సరే అంటే అమిత్ షా వచ్చినది రాలేదు ఆ సమయంలో, ఇప్పుడు అమిత్ షా సమయంలో వచ్చిన పార్టీకి వచ్చిన సీట్లు రాలేదు అధ్యక్షుడిగా చేసినప్పుడు. బట్ ఎనీవే చూద్దాం, అంటే ఈ రామచంద్రరావును నియమించడం వల్ల పార్టీ కార్యకర్తలు అన్నది 2-3 రోజుల్లో సర్దుమణుగుతుందా, లీడర్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారా? అందరూ కనుక ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా భావించి అందరూ వీళ్ళు ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు ఫైట్ చేస్తారు కాబట్టి మధ్య మార్గంలో ఈ వ్యక్తికి ఇస్తే కనుక అందరు కలిసి పనిచేస్తారని అనుకున్నది సక్సెస్ అవుతుందా, లేదా ఎవరు కోఆపరేట్ చేయకుండా ఉంటారా? రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా తేలుతుంది. ఆయన ముందు టాస్క్ రాజాసింగ్ ఒకటి, పంచాయతీ ఎలక్షన్స్ ఉంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతారన్నది అయితే ఖచ్చితంగా చూడాలి. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇది ఇవాల్టి